డబుల్ బెడ్రూమ్ ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు నాకు రెంట్ కి ఇచ్చింది ఓనరు కాదట. ఈ డబుల్ బెడ్రూమ్ లో రెంట్ కూడా ఇస్తున్నారా? రెంట్ సార్ ఇప్పుడు రెంట్ నేను నాకు ఇచ్చింది ఓనర్ కాదు. ఆయన దగ్గర 50,000 పెట్టుకున్నా, నువ్వు 1,00,000 ఇస్తే గంటా సురేష్ అని ఒక వ్యక్తి కొనుక్కున్న ఇళ్లను కూడా ఆయన ఏం మామూలుగా కొనుక్కొని ఏదో బీదోడు వచ్చి ఉంటుండా కాదు. ఏమంటారు డబుల్ బెడ్రూమ్లు అంటారా, విల్లాలు అంటారా? డబుల్ బెడ్రూమ్లు గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ నుంచి సెకండ్ పర్సన్ కొనడానికి చాయిసే ఉండదు కదా. లేనోడికి రావాలి కాబట్టి ఇట్లా ఇట్లా పిచ్చేషాలు ఎందుకు వేస్తారనా? లేదంటే నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నీకే లేదనా? నేను ఇగో ఇది ఎంఆర్ఓ గారికి ఈ కాపీ తీసుకొని ఇచ్చినా, నేను రావచ్చే సార్ అని పేపర్ పట్టుకొని పద్ధతిగా అడిగితే యాడికమ్మ వచ్చేది అన్నాడు. ఈ అన్ని ఫైల్స్ చూడలేక నెత్తి నొప్పి. మేబీ ఇట్లా ఒక మాట ఆయన కూడా అడుగుదాం. నంబర్ ఉంది ఆయనది? ఉంది సార్, ఒకసారి కాల్ చేసి. సార్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమ్ముకుంటున్నారంట సార్, ఇది మీ అనుచరులే అని చెప్తుంది ఇక్కడ ఉన్న ఆవిడ. ఎవరు అమ్ముకుంటున్నారమ్మా? లారీ నిండా సామాన్ ఉండొచ్చు తల్లి, నేను వద్దని చెప్తలేను కానీ మీ దరిద్రానికి ఆయన అంటున్నాడు కదా, మీ సహచరులు మీ ఎమ్మడి అమ్ముతున్నారు. ఆమె ఒకసారేమో కుదబెట్టింది, రెండోసారేమో సురేష్ కంట కట్టింది. అమ్మా ఇక్కడ అవన్నీ ఏవి చెల్లయ్యమ్మా, సురేష్ గారిని కూడా పిలిచి కుట్టుతో అని చెప్పి ఇప్పుడు ఇంత దుర్వినియోగం చేసుకున్న ఆమెకే ఆ ఇల్లు కట్టబెట్టి ఉండి నా సామాన్తో సహా తాళం వేసిండ్రు వాళ్ళ ఉంటే. దుర్వినియోగం చేసిర్రా? ఏం వినియోగం చేసి? ఈ సురేష్ అనే పర్సన్ మీ పేరు ఎందుకు వాడుతున్నాడు సార్? సురేష్ ఎవడయా? ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఏదైతే ఎలిగేషన్ 3 లక్షలకు తీసుకున్నాడు అని మీరు అన్నారో, సురేష్ అనే పర్సన్ నిజంగా నా ఇల్లు కొన్నాడా? ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? ఆయన దగ్గర అంటే కమర్షియల్ అంటే ఆయన దగ్గర బిజినెస్. నేను ఎవ్వరికి ఒక్క రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళు పెట్టిన ప్రతి కేసుకు శిక్షకు నేను రెడీ ఉన్నాను. రేపు పొద్దున ఏ బెదిరింపు కాల్స్ వచ్చినా ఏదో బెదిరింపు కాదు, ఆల్రెడీ నాకు ప్రాణభాయం ఉంది. ఇప్పుడు ఈ సురేష్ అనే పర్సన్ కి ఎన్ని ఇళ్ళు ఉన్నాయా? ఒక నంబర్ అది క్లియర్ కట్ ఇప్పుడు బయట పడ్డది కాబట్టి సీక్రెట్ గా పెట్టిండు. ఆయనకి ఇల్లు ఎట్లుంటది అట్లా? ఆయన గరిబోడు కాదు కదా, ఆమెకి ఆల్రెడీ ఎంప్లాయీ కదా ఆమె. ఆయనకు శాంక్షన్ కాలేదు. మీరు కొన్నట్టుగా ఇల్లే లేదన్నా 2 BHK లా డబుల్ బెడ్రూమ్ లేని లేవండి. ఉన్నట్టుగా ఇన్ కేస్ ప్రూవ్ అయితే ఎట్లన్నా? ఒకసారి మాట్లాడు. నువ్వు వచ్చేలేవు, నువ్వు రాలే. లాక్ వేసేటప్పుడు నువ్వు కాదా లాక్ వేసింది, లాక్ మార్చింది, లాక్ వేసింది నువ్వు కదా. అమ్మానితో నిన్ను మాట్లాడుతున్నా. నాకు లోపలికి అడుగు పెట్టగానే అనిపించింది చాలా అద్భుతమైన సైట్ ఇది. ఆర్చ్ చూడగానే బాగుందండి, సర్వీస్ రోడ్ చూడగానే బాగుంది. 40 feet సీసీ రోడ్స్, సైడ్ అని కూడా 30 feet సీసీ రోడ్ చూడగానే బాగుంది అనిపించింది. ఏ ప్రాజెక్ట్ అయినా ఒక HMDA లో అప్రూవ్ అయిన ప్లాట్ ఇది. చాలా మంది విలేజ్ గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసేసి అమ్మేస్తా ఉంటారు. అది రాబోయే రోజుల్లో వాళ్ళకేం లేదు, అమ్ముకుంటారు వెళ్ళిపోతారు, కానీ కొనుక్కునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తర్వాత ల్యాండ్ వాల్యూ కూడా HMDA ప్రాజెక్ట్ లో ల్యాండ్ అని అంటే దానికి వచ్చే రేటు వేరు, అదే గ్రామ పంచాయతీ అంటే వచ్చే రేటు వేరు. హాయ్ హలో, వెల్కమ్ టు ఇన్ 6 TV. నేను మీ సంతోష్. ఈరోజు మన ముందు ఒక ఇష్యూ, అంటే మేజర్ ఇష్యూ, ఇది చాలా ప్లేస్లలో జరుగుతున్న ఇష్యూ. ఇది డబుల్ బెడ్రూమ్లు తక్కువ రేటు కొనుక్కొని అవి ఇట్లనే మళ్ళీ రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ అవి ఇచ్చేది గవర్నమెంట్ ఇచ్చేది గరీబులకు, లేని వాళ్ళకి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొంతమంది అధికారులు కావచ్చు, లేదంటే పొలిటికల్ లీడర్లు కావచ్చు, కొంతమంది దళాకారులు అనుకోవచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆయన పేరు చెప్పుకొని కావచ్చు, లేదంటే ఆయనే చేపిస్తుండొచ్చు. ఇక్కడ ఏమైపోతుందంటే గరీబోళ్ళ పొట్టగొట్టి ఉన్నోడే ఇంకా ఉన్నోడు అవుతున్నాడు. అలాంటి ఇష్యూ మన దగ్గరకు వచ్చింది. అసలు ఏం జరుగుతుందో ఆ అమ్మ మాటల్లోనే విందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే సార్. అమ్మ ఏంటి మీ సమస్య ఏంది? 3 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు, ఏంటి? సార్ నా పేరు రజని, నేను సంగారెడ్డి టౌన్ లో మాజీ హోమ్ గార్డ్. నేను యాక్చువల్ గా నాకు జాబ్ ప్రాబ్లం, 13 సంవత్సరాల సర్వీస్ ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల జాబ్ ప్రాబ్లం అయ్యి నేను టైలరింగ్ చేసుకుంటాను. నేనున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సంగారెడ్డి టౌన్ లో మినిమం ఒక కిచెన్ అది ఉండాలి అని 2 రూమ్లు ఉండాలంటే 4,000 రెంట్ ఉంటది. నాకు వచ్చేదేమో ఒంటరి మహిళ పెన్షన్ ఏదో అడపదడప కుట్టుకుంటా నేను. అవి సరిపోక డబుల్ బెడ్రూమ్ లో తక్కువ రేటుకి ఇస్తున్నారని అంటే అక్కడికి వెళ్ళిన సార్ నేను. ఓకే, డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వద్దాం. ఫస్ట్ హోమ్ గార్డ్ క్లారిటీ ఇవ్వాలి, ఎందుకంటే
ఆమె ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అనుకుంటారు. ఆ. హోమ్ గార్డ్ అంటే గవర్నమెంట్ కి సంబంధించింది. ఓకే. చెప్పొచ్చా జాబ్ ఎందుకు పోయింది, చెప్పకూడదా? 19 days వితౌట్ ఇన్ఫర్మేషన్ ఆబ్సెంట్. ఓకే, నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే ఆబ్సెంట్ లో ఉన్నావు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఆబ్సెంట్. అది నా హెల్త్ ఇష్యూ, ఇది బోన్ కటింగ్ అయింది. అది కొంచెం మీ సీఏ గారు పర్మిషన్, ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇవ్వకపోయేసరికి మొండిగా నేను ఆబ్సెంట్ అయిన ప్రాబ్లం వల్ల అది క్రమశిక్షణ దాని కింద నాకు రిమూవ్ చేసినారు అంతే. ఓకే, దానివల్ల నీ జాబ్ పోయింది. ఓకే ఓకే, ఇది క్లారిటీ ఇస్తే ఏంటి డబుల్ బెడ్రూమ్ ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? తక్కువ రెంట్కి ఇస్తున్నారంటే పోయినాను సార్. ఎవరికైనా రూపాయి 10 పైసలకు వస్తుంది, 1 రూపాయి వస్తుంది అంటే ఆశ ఉంటది. అవును. నేనున్న పరిస్థితిలో వెళ్ళినా నేను అక్కడికి. వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు నాకు రెంట్కి ఇచ్చింది ఓనరు కాదట. ఎవరి దగ్గర పత్రాలు పెట్టుకుంటే ఆ వ్యక్తి వచ్చి నాకు రెంట్కి ఇచ్చింది. కుదబెట్టు ఎవరైతే కుదబెట్టుకున్నాడో గంగా దుర్గా అనే వ్యక్తి, ఆమె బంటు దుర్గా అనేట ఆమె ఇల్లు. చారి అనేట అతని దగ్గర రైన్ కు పెట్టుకుంటే అతను నేనే ఓనర్ అని వచ్చిండు. వచ్చి నాకు రెంట్కి ఇచ్చిండు. నేను ఉన్న తర్వాత 1 week కి ఒక 10 రోజులు 1 week ఆ టైంలో అసలు ఓనర్ వచ్చింది. ఈ డబుల్ బెడ్రూమ్ లో రెంట్ కూడా ఇస్తున్నారా? రెంట్ సార్ ఇప్పుడు రెంట్ నేను నాకు ఇచ్చింది ఓనర్ కాదు, కుదబెట్టుకున్నా అతను. అది ఇంకా ఓహో దీంట్లో కూడా కుదబెట్టుకున్నారు అన్నమాట. ఇది అతను వచ్చిన తర్వాత ఈ వారం 10 రోజులకి మీ దుర్గా అనే టైం వచ్చింది. వచ్చి నేనే ఓనర్ ని, నాకు అవసరం నిమిత్తం 50,000కి నేను పెట్టుకున్నా నేను ఇల్లుని, నేనే నమ్మ ఓనర్ అని చెప్పింది. మళ్ళీ రెంట్ ఆయనకి ఇవ్వద్దు అని అన్నది. సరే మిగతా 3 నెలలు అంటే ఆమెకి ఇచ్చేసిన నేను. ఫస్ట్ అడ్వాన్స్ 3 నెలలది ఆయనకి ఇచ్చిన, కుదబెట్టుకున్న ఆయనకి. ఓనర్ కి 3 నెలలది ఇచ్చిన, 6 నెలలది అయిపోయింది. ఆ 10 రోజుల తర్వాత ఇంకొక 15 రోజుల తర్వాత వచ్చి నాకు 1 లక్ష అడిగింది. ఎవరు అడిగింది? ఇది ఓనర్. ఆయన దగ్గర 50,000 పెట్టుకున్నా, నువ్వు 1 లక్ష ఇస్తే నీకు పెడతా ఇల్లు, రెంట్ కట్టకు, ఫ్రీగా ఉండిపో, అంటే ఆయనకి 50,000కు కుదబెట్టినా కాబట్టి నువ్వు 1 లక్ష ఇస్తే ఒక 50,000 రూపాయలు రెంట్ కిందకి ఉంటాయి, 50,000 రూపాయలు నేను ఆయనకి ఇచ్చేస్తా, ఆ పేపర్లు నీ దగ్గర పెడతా. మళ్ళీ అంటే నువ్వు ఇంట్రెస్ట్ నేను ఇవ్వా, నువ్వు రెంట్ ఇవ్వకు. నేను ఇచ్చిన 1 లక్ష ఇంట్రెస్ట్ ఇవ్వదు, నేను ఆమెకు రెంట్ ఇవ్వద్దు. సరే నాకు కుదిరి నీకు ఇచ్చినా పత్రాలు తీసుకుంటా, లేకపోతే ఉండిపో, మొత్తానికి ఉండిపో అని అన్నది. నేను అక్కడ 1 నిమిషం ఆలోచించిన. గవర్నమెంట్ బెడ్రూమ్ అసలు దీంట్లో రెంట్ కంటే పోనీ ఏదో ఎక్స్క్యూజ్ అనుకోవచ్చు, ఏదో ప్రాబ్లం అని. కొనడం ఎక్కడ వరకు కరెక్ట్? ఇంకొకటి, నాకు ఇందిరమ్మ ఇల్లు రావడానికి జెన్యున్ పర్సన్ ని నేను, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంకా ఇప్పుడు లేకపోయినా 6 నెలలకైనా నాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది. అలాంటప్పుడు ఇది నేను ఎందుకు తీసుకుంటా గవర్నమెంట్ది? తీసుకోండి కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను ఇవ్వను అని చెప్పిన. మీకు నా దగ్గర డబ్బులు కాలేవు, అడ్జస్ట్మెంట్ కాలేదు, నేను ఇవ్వను అన్నా. సరే సైలెంట్ గా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత దీపావళి తెల్లారే, దీపావళికి 1 రోజు ముందా ఈ విషయం జరిగింది. గంటా సురేష్ అనే ఒక వ్యక్తి, అతనికి ఆల్రెడీ డబుల్ బెడ్రూమ్ లో 2 ఇల్లు కొనుక్కున్నాడు. ఒక ఇల్లు సార్, ఇది కొనుక్కున్న ఇల్లును కూడా ఆయన ఏం మామూలుగా కొనుక్కొని ఏదో బీదోడు వచ్చి ఉంటుండా కాదు. వీలైతే మీరు కొంచెం ఇది చూపించండి, వీటిని ఏమంటారో, డబల్ బెడ్రూమ్లు అంటారా, విల్లాలు అంటారా, ఒకసారి కెమెరా దగ్గర పెట్టి చూపించండి సార్. డైరెక్ట్ ఎల్కేజ్ చేస్తా, నాకు పంపి. ఓహో, ఇంటీరియర్ చేపిస్తున్నారు ఇంతగానో. ఇట్లా 4 లక్షలకి 3 లక్షలకి బీద వాళ్ళ దగ్గర కొనుక్కొని ఇట్లా చేయిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్లు గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ నుంచి సెకండ్ పర్సన్ కొనడానికి చాయిస్ ఉండదు కదా? చాయిస్ ఉండదు అంటే మన ఇంట్లోకి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మన పర్మిషన్ లేని ఎవరు రారు సార్, రారు. మరి దానికి ఇన్ఛార్జ్ ఎవరో అతనికి తెలియకుండా ఏవి జరుగుతాయి, ఏవి జరగవు. అవును, ఇన్ఛార్జ్ ఎవరు దానికి? అక్కడ లోకల్లో ఉంటారు, పట్టమాణిక్యం సార్ అని ఉన్నాడు. ఆయన గ్రామ వాళ్ళ టిఆర్ఎస్ ప్రభుత్వము, వాళ్ళ భార్య వచ్చేసి సర్పంచ్. ఇక్కడ మీ ఆ డబుల్ బెడ్రూమ్స్ దగ్గర సర్పంచ్. ఆయన వాళ్ళ చుట్టాలు, ఆయన సంబంధించిన వాళ్ళు మాత్రమే గ్రామ పంచాయతీలో ఎంప్లాయీస్, వాళ్ళు వచ్చి చూసుకుంటారు. వాళ్ళకి తెలుసు అంటున్నారు. ఈ కొన్న వ్యక్తికి నేను పట్టి అడిగితే, నువ్వు గవర్నమెంట్ ఇల్లు ఎట్లా కొన్నావు అని అడిగినా సరే, నాకు గంటా సురేష్ అంటే అతనికి అడిగితే, అమ్మా నేను ఒక్కరిని కొంటలేను, చాలా కొంటున్నారు, నీకు దమ్ము ధైర్యం ఉంటే పట్నం, నాకు తెలియదు అతను పేరు చెప్పి నేను చెప్తున్నా ఈ విషయం కూడా, నాకు ఎవరి మీద ప్రత్యేకమైన పగ లేదు. పట్నం మాణిక్యం ఎన్ని అమ్మిపించిండో నీకు తెలుసా? విత్ కాల్ రికార్డ్, ఇదే పట్నం మాణిక్యం సార్ నన్ను ఈ వీడియో చూసి పిలిపించి నన్ను అడిగితే అతనికి నేను కాల్ రికార్డ్ వినిపిస్తా. సురేష్ గొంతు, సురేష్ అనే వ్యక్తి అతనికి చాలా బాగా పరిచయం, అతను గొంతు ఆయన గుర్తుపడతాడు. పట్నం మాణిక్యం ఎన్ని అమ్ముకుండో నీకు తెలుసా? రమేష్ ఎన్ని అమ్ముకుండో నీకు తెలుసా? రమేష్ అనే వ్యక్తి పట్నం మాణిక్యం కజిన్ బ్రదర్, కజిన్ ఏదో సన్ ఏదో అవుతాడంట, గ్రామ పంచాయతీలో ఎంప్లాయీ, వీటికి ఇన్ఛార్జ్. ఆయన ఎన్ని అమ్ముకుంటుండో నీకు తెలుసా? ఈ ఇల్లు కూడా ఆయన పర్మిషన్ లేని నేను కొనలేను,
ఏది పట్నం మాణిక్యరావు. పట్నం మాణిక్యం సార్ పర్మిషన్ లేని గంటా సురేష్ అనే వ్యక్తి గతంలో కొన్న ఇండ్లు కొనలేడంట, పర్మిషన్ తోనే కొన్నాడంట. ఎవరు పర్మిషన్? గవర్నమెంట్ పట్నం మాణిక్యం సార్ పర్మిషన్ తోనే. ఎవరు పట్నం మాణిక్యం? ఎవరు? ఎమ్మెల్యే? టిఆర్ఎస్ ప్రభుత్వము నాయకుడు అన్నమాట, ఒక నాయకుడు, ఒక పెద్ద మనిషి. ఎమ్మెల్యేనా ఎవరైనా? ఎమ్మెల్యేకు దగ్గరలో ఉన్న మనిషి. ఓకే. ఎమ్మెల్యేకు ఏమాత్రం తీసిపోడు, దగ్గరలో ఉన్న మనిషి, లక్షణాలు కూడా ఉన్న మనిషి. ఓకే. ఎమ్మెల్యే కావాల్సిన లక్షణాలన్నీ ఉన్న మనిషి. ప్లస్ అంతానికి ఆయన మనసు కూడా చాలా పెద్ద మనిషి. ఆయన ఇట్లా ఎందుకు చేసిండో కూడా అది కూడా క్వశ్చన్ మార్కే. అతను కూడా ఏదో సంస్థ పెట్టి పేదవాళ్ళకు ఆదుకుంటాడు, అవి ఇవి చేస్తాడని విన్నా నేను. మరి ఈ పని ఎందుకు చేయించిండో తెలియదు నాకు ఆ విషయం. మరి ఆయననే చేపిస్తుండా, ఆయన అనుచరులే చేస్తుంది, ఆయన పేరు ముందుకేస్తున్నారా? కొన్న ప్రతి ఒక్కరు పట్నమానికే పర్మిషన్ లేని కొనలేము అంటున్నారు ఇంటిని. ఇట్లా చేసుకున్నాడు ఈయన. వచ్చి ఇప్పుడు నేనున్న ఇల్లు కూడా కొనుక్కున్నాడు. ఆ ఇల్లు కొనుక్కున్నాడు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అంటే, నీకు కుదబెట్టిరానా, లేదంటే గవర్నమెంట్ సొత్తు లేనోడికి రావాలి కాబట్టి ఇట్లా ఇట్లా పిచ్చేషాలు ఎందుకు వేస్తారనా, లేదంటే నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నీకే లేదనా? ఇది స్వార్థంతో కూడిన న్యాయ పోరాటం, స్వార్థంతో కూడిన న్యాయ పోరాటం నాది. ఓకే. స్వార్థము న్యాయము రెండు. స్వార్థం ఎందుకంటే నేను కూడా ఈ రోజు కొంగు పట్టుకొని బిచ్చం అడుకోవడం ఒక్కటే తక్కువ ఉంది నా పరిస్థితి. అంత హీన పరిస్థితిలో నేను ఉండి అసలు డబుల్ బెడ్రూమ్ లే అడపదడప ఏదో ఆఫ్రాల్ అనుకుంటారు కొంతమంది. ఆ డబుల్ బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళ చుట్టాల దగ్గర రావడానికి సిగ్గుపడతారు సార్ కొంతమంది, హై క్లాస్ ఉన్న వాళ్ళు. అలాంటి డబుల్ బెడ్రూమ్లల్లా రెంట్ కుంటున్నారంటే వాళ్ళదంత హీన పరిస్థితి కదా. మరి అలాంటి అప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళ మేము రెంట్కి వచ్చినామని అంటే, ఆ రెంట్కి ఇచ్చిన వాళ్ళకి అవసరం లేకనే మాకు రెంట్కి ఇస్తారు. పోనీ ఏదో బతుకు తెరువుకు బయట ఊరికి వెళ్ళిండి అన్నమా, ఒకసారికి క్షమిస్తాం మేము. వాళ్ళు ఏదో పని మీద వెళ్ళిండ్రు, మేమేదో వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిండ్రు అనుకుందాము. అది అమ్ముకోవడం ఎక్కడ వరకు కరెక్ట్? ఇప్పుడు ఒకటి, ఏదైతే మీరు రెంట్కున్న ఇల్లుందో మీ ఓనర్ ఉన్నోడా లేనోడా? మా ఓనర్ ఉన్నోడా లేనాడా అన్న విషయం నాకు తెలియదు సార్. ఆయనకు అవసరం లేకపోవచ్చు, డబ్బు అవసరంకి ఆమె అమ్ముకుంది. ఆయన కాదు, ఆమె అమ్ముకుంది. మరి ఆమెకు అవసరం లేనప్పుడు అది గవర్నమెంట్ కి అప్పచెప్పాలి. ఆమె సరే, ఆమెకు డబ్బు అవసరం ఉంది, చెప్పకుండా అమ్ముకుంది. తెలిసిన తర్వాత ఈ అధికారులు ఏం చేసిండ్రు? ఆమె దగ్గర నుంచి గుంజుకోవాలి కదా, గుంజుకొని డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి కదా, డబ్బులు తీసేసుకోవాలి కదా, ఎంతకు అమ్ముకుందో తీసేసుకొని ఆ డబ్బులని సంగారెడ్డి నియోజకవర్గం కానీ, ఆ ఫసల్వాది విలేజ్ లో కానీ ఇల్లు గూలిపోయి కాగితాలు కట్టుకొని బతుకుతున్నారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళకి దానం చేయొచ్చు కదా, ఇప్పించవచ్చు కదా. కరెక్ట్ పాయింట్. మరి అట్లెందుకు చేస్తలేరు? అంటే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం పోయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందమ్మా, నువ్వేమో ఎవరైనా కన్సల్ట్ అవ్వడం జరిగిందా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల? నేను టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఇంకా చేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిన. ఎమ్మెల్యే గారు న్యాయపూర్వకంగా చింత ప్రభాకర్ సార్ వెళ్ళినా నేను స్టార్టింగ్ లో. వెళ్ళిన తర్వాత అతను ఎంఆర్ఓ గారికి పంపించిండ్రు. ఎంఆర్ఓ గారు చెప్పిన సమాధానం చెప్తే ఆయన మీద చార్జీలు చెప్పడం కాదు, నేను ఇగో ఇది ఎంఆర్ఓ గారికి ఈ కాపీ తీసుకొని ఇచ్చినా, నేను తీసుకొని వెళ్ళినా. నేను వెళితే ఏందమ్మా అని అన్నాడు. రావచ్చా సార్ అని పద్ధతిగా నేను ఎంఆర్ఓ గారికి రావచ్చా సార్ అని పేపర్ పట్టుకొని పద్ధతిగా అడిగితే యాడికమ్మా వచ్చేది అన్నాడు. మీ దగ్గర కలవడానికి రావాలా సార్ అంటే, హాల్ డోర్ తీసిన చాంబరు పర్మిషన్ లేని వెళ్ళొద్దు కాబట్టి రావచ్చా సార్ అని అడిగిన. యాడికమ్మా వచ్చేది అన్నాడు. సార్ మీకు కంప్లైంట్ ఇట్లా ఇవ్వడానికి వచ్చినాడు. ఏం కంప్లైంట్ అన్నాడు. డబల్ బెడ్రూమ్ ఇట్లా అమ్ముతున్నారు, జరుగుతున్నారు, స్వయం సార్ మ్యాటర్ చెప్పిన సార్. ఇటు తిరిగి ఈ అన్ని ఫైల్స్ చూడలేక నెత్తి నొప్పి, మాకు తక్కువ ఉందని ఇది ఒక పెంట పంచాయతీ తీసుకొచ్చినావా అన్నాడు నన్ను. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పు. ఈ ఫైల్స్ అన్ని చూడడము, ఈ పని మాకు తగ్గిందని చెప్పి నువ్వు పెంట పంచాయతీ తీసుకొచ్చినావా? అది కామన్ జరుగుతూనే ఉన్నది. మేము చేసేది లంగ పనులే, ఇప్పుడు ఆ లంగ పనులను మళ్ళీ మా దగ్గరికి ఎందుకు తెచ్చినావు అన్నట్టు? ఇది అది జరుగుతూనే ఉన్నది. అలర్ట్ చేసే వరకే మా బాధ్యత. ఆడ అమ్ముకున్నాడా, ఆడ దానం చేసుకున్నాడా, దాతనం చేసుకున్నా, అవన్నీ మాకెందుకమ్మా ఈ పెంట పంచాయతీ లేనిపోని తలనొప్పులు అని అన్నాడు. సార్ మరి ఇది ఏం చెయ్యాలి అని అడిగిన. ఆడ వారేసిపో అన్నాడు. నేను తెచ్చినందుకన్నా సార్ నాకు మ్యాటర్ కి విలువ ఇవ్వకుండా కనీసం నాకు విలువ ఇచ్చి తీసుకోండి సారు అన్న. ఇన్వార్డ్ సెక్షన్ లో పడేసిపో అన్నాడు. అదే తీసుకొని మళ్ళీ వెళ్ళి ఆ ఇది మన ఎమ్మెల్యే గారికి ఇచ్చిన. నేను ఎమ్మెల్యే గారికి ఇస్తే సరే మన దీనిపైన నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పిండ్రు తను ఎమ్మెల్యే గారు. దాని తర్వాత ఇక నేను రాజకీయ నాయకుల కంటే కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళినాను సార్. నేను దానికి సంబంధించిన ఆ సెక్షన్ సంబంధించిన కలెక్టర్ మేడం దగ్గరికే వెళ్ళినా. కలెక్టర్ మేడం దగ్గరికే వెళ్ళినా నేను. వెళ్ళిన తర్వాత మళ్ళీ కలెక్టర్ మేడం కూడా ఎంఆర్ఓ గారికి చెప్పిండ్రు.
ఎంఆర్ఓ గారు మళ్ళా ఎంక్వైరీకి విఆర్ఓ గారికి విఆర్ఏ గారికి పంపించిండ్రంట. ఓకే. ఇంకొకసారి విఆర్ఏ గారు ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత అక్కడ చేయాల్సిన పని ఏంది ఏదుందని రావాలి కదా, ఆ జెన్యున్ రిపోర్ట్ తీసుకురాలేరు. ఇంకో విషయం, అమ్ముకొని ఓనర్ వెళ్ళిపోయింది. నేను ఇట్లా చేస్తున్నానని తెలిసి ఓనర్ ని పిలుచుకొని వచ్చి నా సామాన్ దాంట్లోనే ఉన్నది. మీకు అసలు విషయం చెప్పలేను. ఫిబ్రవరి 1st డేట్ రోజు ఈ గంటా సురేష్ ఎవరైతే కొన్నాడో నేనున్న ఇల్లును 106 ఎల్ బ్లాక్ నేనున్న ఇల్లు, అతను పూర్వం ఇప్పుడు మీకు చూపించిన ఇంటీరియర్ వర్క్ చేపిస్తున్న ఇల్లు వచ్చేసేమో ఈ బ్లాక్ 206 201 ఆయన కొన్నది. అతను వచ్చి నన్ను బయటకు పిలిచి మార్నింగ్ 9:30 10 ఆ ప్రాంతంలో పని చేసుకుంటున్న సండే ఉంది, బయటకు పిలిచి లాకేసి నా టోటల్ ప్రతి ఒక్క ఐటమ్స్ దాంట్లోనే ఉన్నాయి. కట్టు బట్టలతో గట్టు బట్టలతో బయటకు వచ్చిన నేను మళ్ళీ తాగుతా. కట్టు బట్టలతో బయటకు వచ్చిన సార్, ప్రతి ఒక్కటి దాంట్లోనే ఉంది నాది. ఓకే. ఏ అధికారంతో లాకేసిండు? ఓనర్ కూడా ఓనర్ వెయ్యలేడు, ఓనర్ కూడా లాకేసే అధికారం లేదు. నేను ఖాళీ చెయ్యకపోతే పిఎస్ కు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పిఎస్ నుంచి వాళ్ళు నన్ను ఏ పద్ధతిలో ఖాళీ చేయించాలో ఆ పద్ధతిలో ఖాళీ చేయిస్తారు. దానికి కూడా 3 నుంచి 6 నెలల టైం ఇస్తారు యాజ్ ఏ రూల్ ప్రకారం. స్పాట్ లో ఎవరు అన్నోన్ పర్సన్ వచ్చి మీ విలేజ్ వాళ్ళని ఎంట పెట్టుకొని వచ్చి, అది కూడా 3-4 పసల్వాది విలేజ్ వాళ్ళని ఎంట పెట్టుకొని వచ్చి అంటే పట్నమానికే మా అంటే పట్నమానికం అని ఎవరైతే ఎగురుతారో ఆ ఎగిరే వాళ్ళని తీసుకొని వచ్చి నాకు ఇల్లు బయటకు పిలిచి లాకేసిండ్రు అన్నప్పుడు వాళ్ళు మోపిన నింద నిజమా అబద్ధమా నేను అనుకుంటాను కదా, నిజమే కావచ్చు అనుకుంటాను కదా, నిజంగా మట్టమానిక్యం సార్ చెయ్యుందని అనుకుంటాను కదా. ఆ క్షణం నేను అంతే అనుకున్నా. ఇట్లా కూడా అనుకోవచ్చు కదా తల్లి, ఒక మాట, పట్నం మాణిక్యం అనే వ్యక్తికి 4 లక్షలు 3 లక్షలకు దందాలు చేయాల్సినంత అవసరం కూడా లేకపోవచ్చు. ఒకటి ఒక ఎగ్జాంపుల్, ఆయనకు సంబంధించిన అనుచరులు ఎవరైతున్నారో ఆయన పేరు చెప్పుకొని ఆయన పేరు ఖరాబ్ చేయడానికి వీలు చేస్తారని అనుకోవాలి కదా. కావచ్చు సార్, మరి ఒక్క విషయం అంటే తెలియలేదు. ఇన్ని జరుగుతున్నప్పుడు ఆయన దృష్టికి ఎందుకు పోలేదు? ఓకే. నంబర్ ఉందా? అతని నంబర్ ఉందా? వేటు దూరంలో ఉంటది వాళ్ళ ఇంటికి, బిల్డింగ్ లకి, ఆయన ఓన్ హౌస్ కి ఈ బిల్డింగ్ లకి కూత వేటు దూరం, గట్టే పైన స్లాబ్ పైన అరిసె మక్కిన పడేంత దూరంలోనే, పెద్ద దూరం ఏం లేదు దానికి దీనికి. డైలీ వచ్చి వాళ్ళ అనుచరులు గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళు వచ్చి చెక్కం చేసుకొని వెళ్తుంటారు. ఏం చెకప్ చేస్తారు? ఇల్లు మొత్తం చూసుకొని వెళ్తారు వీక్లీ 4 times అట్లా వచ్చి. మరి వాళ్ళకి తెలియదా? అవును, తెలిసి ఉండాలి. మేబీ ఇట్లా ఒక మాట ఆయన కూడా అడుగుదాం. నంబర్ ఉంది ఆయనది? ఉంది సార్, ఒకసారి కాల్ చేసి. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదాన్ని ఆయనే చేయించింది అనుకోవద్దు, లేదంటే ప్రతిది వాళ్ళే చేసిరు ఆయన ఏపీలేదు అని కూడా అనుకోవద్దు. 944 రెస్ట్ లో ఉన్నారేమో సార్. రెస్ట్ లో అంటే పండుకొని ఉండొచ్చా? ఓకే, చూద్దాం. రిటర్న్ అయితే రాదులే, వాళ్ళకి అంత గర్జం పట్టింది. కానీ నన్ను బయటకు పిలిచి లాక్ వేసుకున్నాడు ఇంటికి. లాక్ వేస్తున్నప్పుడు వీడియో తీసుకున్నా, వేరే లాక్ ఉంది. ఒక 4 days తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఒక 10 days 1 week టైం తీసుకుందాము, సామాన్లని దాంట్లోనే ఉన్నాయి, కట్టు బట్టలతో బయటకు వచ్చిన, బయట ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ పరిశాన్ అయితే, అమ్మ గుండె వెళ్తుంది, అమ్మ ఏజ్డ్ పర్సన్, తెలియకుండా ఎన్ని రోజులు బయట కవర్ చేస్తానని చెప్పేసి వెళ్ళి చూస్తే ఇంటి లాక్ వేరే ఉంది. మళ్ళీ లాక్ మార్చింది. ఆ ఫోటో ఉంది, ఈ ఫోటో ఉంది, వేసినప్పుడు వీడియో ఉంది, లాక్ మార్చిన తర్వాత డోర్కున్నది, అది ఫోటో ఉంది. అట్లా జరిగింది. అప్పుడు నాకు పర్మిషన్ కనీసం ఒక 1 week 10 days పర్మిషన్ ఇవ్వమన్నా నాకు ఇయ్యలేరు సార్. ఇయ్యలేరు. మళ్ళా రిటర్న్ వచ్చేసిన. వచ్చిన తర్వాత నేను ఇట్లా చేస్తున్నానని చెప్పి కొన్న అతను ఎవరైతే ఉన్నారో. హలో హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేను E96 TV నుంచి మాట్లాడుతున్నా, జర్నలిస్ట్ సంతోష్. చెప్పండి సార్. ఒక పర్సన్ వచ్చారు, డబుల్ బెడ్రూమ్ లో గురించి ఒక చిన్న ఇష్యూ వచ్చింది సార్. అక్కడ మీ పేరు వస్తుంది, ఒకసారి మీతోనే మాట్లాడదామని కాల్ చేయడం జరిగింది. చెప్పండి సార్. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అమ్ముకుంటున్నారంట సార్, ఇది మీ అనుచరులే అని చెప్తుంది ఇక్కడ ఉన్న ఆవిడ. ఒకసారి సార్. నమస్తే సార్. నమస్కారం. ఎవరమ్మా? సార్, అది దుర్గా వాళ్ళ ఇల్లు, నా సామాన్ దుర్గా వాళ్ళ ఇంట్లో ఉంది చూడండి సార్. నేను రజని. నేను అనడం కాదు సార్, మీ ఎవరైతే మీరు పర్మిషన్ ఇచ్చిండ్రో సురేష్ అనే వ్యక్తి మీ పేర్లు చెప్తున్నాడు వచ్చి. ఎందుకు
వాళ్ళ పర్మిషన్ లేని మేము తీసుకుంటలేను, నేను తీసుకోలేను అని చెప్తున్నాడు. ఏం పర్మిషన్ అమ్మా? మా పర్మిషన్ ఏంది? ఇల్లు తీసుకోవడానికి సార్. అక్కడ ఆయన గంటా సురేష్ కూడా ఇల్లు కొనుక్కొని, దుర్గా ఇల్లు కాకుండా ఆ ఇల్లు కూడా కొనుక్కొని ఉన్నాడు కదా. సరే అమ్మా, ఇక్కడ విను. నువ్వు ఒకసారి ఫోన్ చేసినావు, సార్ ఫోన్ చేసి మాట్లాడిన విషయం ఏందని అడిగినా నిన్ను. అడగాలి సార్. నాకు అడిగింది ఒకటే విషయం సార్, ఇల్లు అదే దుర్గా వచ్చింది, లాక్ తీపిస్తున్నాను, దుర్గా ఉంటదా ఇంట్లో, నీ సామాన్ అంతా ఒక మూలకు పెడతానని అన్నారు. మూలకు కాదు సార్, ఒక్క రూమ్ లో కూడా పట్టే సామాన్ కాదు నాది అది. లారీ నిండా సామాన్ ఉండొచ్చు తల్లి, నేను వద్దని చెప్తలేను, కానీ నీ దరిద్రాన్ని తీసుకొచ్చి నాకెందుకంటే నేను నా ప్రోత్సహిస్తాను. నేను మీరు ప్రోత్సహిస్తారని నేను ఎక్కడ ఏం చెప్పలేను సార్. నేను ఆయన అంటున్నాడు కదా, మీ సహచరులు మీ ఎమ్మడి అమ్ముతున్నారు అని అంటున్నాడు కదా, నా ఎమ్మడి తోలు తీస్తా కొడుకులు ఒక్కరొక్కరు. మీరు మీ పర్మిషన్ ఇస్తున్నారని చెప్పేసి కొన్న వాళ్ళే చెప్తున్నారు సార్ అని నేను ఆయనకు చెప్పిన. అడుగు, ఆయన తీసుకపోవడానికి కాలనీ మొత్తం దింపు మాణిక్యం సారు అన్నోళ్ళ పేర్లు మీకు చెప్తా సార్, మీకు వాళ్ళ వాయిస్ కూడా వినిపిస్తాను. నేను నన్ను కూడా పిలిచి ఒక మాట తిట్టి అయినా నన్ను అడగాల్సింది సార్ మీరు, ఆమెను ఇంట్లోకి పంపించే ముందు. వద్దమ్మా వింతల్లి, ఇప్పుడు నువ్వు ప్లాట్లు అమ్ముకుంటున్నారు అనే సంగతి సెకండరీ. నీ వ్యవహారము, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకు కొన్నావు ఏందనేది కూడా నాకు తెలియదు. కొన్నావా, అద్దె కొన్నావా, ఎవడో ఇస్మాల్ ఖాన్ పేట అబ్బాయి డబ్బులు ఇచ్చేసి తీసుకున్నారా, ఏదో ఏదో మాట్లాడితే నేనన్నా. ఆ ఇల్లు ప్యూర్లీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేటివి ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్ కు ఏం ఆధారం లేనటువంటి, అది కిరాయికుంటే కూడా చెల్లదు ఇల్లు అమ్మా. సార్ నువ్వు ఒకవేళ కిరాయకుంటే కూడా ఉంటా అంటే కూడా కిరాయ ఇస్తే కూడా కిరాయ నువ్వు పూరెస్ట్ పర్సన్ ఉంటే నీకు చేయాలి, అది కానున్నట్లున్నా. సార్ నేను అదే గురించి కొట్లాడుతున్నా సార్. నేను కూడా ఒంటరి మహిళను, పిల్లలను చేతిలో పట్టుకొని సంగారెడ్డిలో రెంట్ కట్టడం ఇబ్బంది అయితే ఇస్తున్నారు అని అంటే తగాదాయి వాళ్ళు వచ్చి నెల రోజులు అయింది. నువ్వు మళ్ళీ పోలీస్ స్టేషన్ పొమ్మని చెప్పిన, నీకు ఏం చెప్పలేరు సార్ నాకు. మీరు నాకు ఈ చెప్పింది ఒకటే మాట, నేను 4 రోజులు టైం ఇవ్వండి సార్ అని కూడా అడిగితే, అదంతా నాకు తెలియదు అమ్మ, నేనైతే వాళ్ళని ఇంట్లోకి పంపిస్తున్నాను, నీ ఇష్టం ఉన్నప్పుడు వచ్చి సామాన్ తీసుకోపో అని అన్నారు తప్ప. ఇల్లు వాళ్ళది కాబట్టి అలా పంపించారు కదమ్మా, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి పంపించిన. మీరు లేకపోతే మీ ఇల్లు పోతుందా కొడుకు అని చెప్పి పంపించారు. సార్ ప్లీజ్ సార్, యాజ్ ఏ ఒక బిడ్డగా నా మాట వినండి సార్ మీరు. ఆమె ఒకసారేమో కుదబెట్టింది, రెండోసారేమో సురేష్ కంట కట్టింది. అమ్మా ఇక్కడ అవన్నీ ఏవి చెల్లాయమ్మా. సురేష్ గారిని కూడా పిలిచి కుదురుతో అని చెప్పినా, వాడు కొన్న ఇల్లు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. అది కొన్నాడా ఏం చేసిండా వాడు పెట్టి మళ్ళీ అంతా దాన్ని దురస్తు చేసి బాగా డబ్బులు ఖర్చు పెట్టాడు. మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్ కూడా అయింది అక్కడ. మేము ఇప్పుడు కూడా ఎవరు లేకపోతే ఉన్న ల్యాండ్లెస్ పూర్ పర్సన్ లిస్ట్ ఉంటది, సెలక్షన్ అయిన వాళ్ళు వాళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేస్తామమ్మా. సరే, నాదొక దండం పెట్టి అడుగుతున్నా సార్. ఆమె మీరు పేరు నిలబెట్టలేదు, మీరు ఇచ్చినందుకు, ఆడపిల్లల మొహం చూసి ఇచ్చినందుకు మీ పేరు నిలబెట్టకుండా ఆమె ఇన్ని కథలు పడ్డా సార్. నేను కూడా ఒక బీదదాని ఎలిజిబుల్ సార్. నేను కూడా నా ఆధార్ కార్డు ఇస్తా, ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. నేనేం చేస్తా తల్లి, నువ్వు ఎలిజిబిలిటీ ఉన్నదాన్ని అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ ప్రొఫార్మ్ వల్ల ఇన్వెస్టిగేషన్ అవుతుంది. నువ్వు పూరెస్ట్ పర్సన్ అని నిర్ధారణ చేస్తారు. నీకు కూడా లైన్ లో ఒకవేళ ఎవరైనా వెకేట్ చేస్తే నిన్ను కూడా అలా ఉంచుతారమ్మా, తప్పేముంది. సరే సరే, ఇప్పుడు ఇంత దుర్వినియోగం చేసుకున్న ఆమెకే ఆ ఇల్లు కట్టబెట్టి ఉండి నా సామాన్తో సహా తాళం వేసిండ్రు వాళ్ళొంతే, తాళం తీసుడు వాళ్ళొంతే అమ్మా. సార్ దుర్వినియోగం చేసిర్రా, ఏం వినియోగం చేసిర్రో నాకు తెలియదు. నేను ఉన్న వాస్తవం మాట్లాడినా, ఉన్న వాస్తవాన్ని ఏంటనే తెలుసుకుంటే అలా తెలిసింది ఏంది, డబ్బులు ఏదో ఇస్మాల్ కంపేట్ అయినా తీసుకుంటే నువ్వు ఆయన అద్దెకు వస్తే ఉన్నావని తెలిసింది. అద్దెకు ఉంచే ఇల్లు కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఎవరికి అలాట్ అయిందో వాళ్ళే ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఉన్న పక్షాన నీలాంటి వాళ్ళు ఎవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి, దాని పాలసీ. సార్ అదే రూల్ ప్రకారమే ఆమె అద్దెకి ఇచ్చి ఒక్కరికి పెట్టుకుంది, ఇద్దరికి అయిన తర్వాత ఆమె ఎట్లా ఇది చేసుకుంది సార్? మీరు ఇచ్చింది మీ పేరు ఎట్లా నిలబెట్టింది? నాతో మాట్లాడలేవు, నా దగ్గర రాలేవు, నువ్వు పోయి పేపర్లతో మాట్లాడిస్తే నేను ఏం మాట్లాడాలమ్మా సార్? మీ దగ్గరికి మీరు ఫస్ట్ పరిచయంలోనే ఫోన్ చేసి నాకు మాకు గట్టిగా మాట్లాడింది సార్, మీరే ఫోన్ చేసి మాట్లాడిండ్రు నాతో. దొంగతనం చేసి మాట్లాడకపోతే సార్ ఏం లేదు, చిన్న రిక్వెస్ట్ సార్, ఒకసారి వచ్చి అక్కడ విజిట్ చేయొచ్చా సార్? మీరు విజిట్ మొత్తం స్టాఫ్ ఇంకెవరైనా టీవీలో ఉంటే కూడా అందరు తీసుకొచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి పేపర్ల పెద్ద అక్షరాలతో రాయాలి. డబల్ బెడ్రూమ్లలో అమ్ముకున్న వాళ్ళకు, కిరాయించిన వాళ్ళకు డబల్ బెడ్రూమ్ పాలసీ ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి ఇంట్లో పోయి అడగండి. యాక్చువల్లీ మేము ఎంక్వైరీ చేసాం సార్, ఆల్రెడీ 1 వీక్ బ్యాకే మేము అప్రోచ్ అవుతే అంత ఈజీగా అయితే తీసుకోం సార్, ఊరికే కూర్చోబెట్టాం మేము వీడియో ముందు. నేనైతే
నేను అన్ని ఎంక్వైరీ చేసినాక ఒక్కొక్కరు అదే డబుల్ బెడ్రూమ్లలో రెండు ఇండ్లు కొనుక్కునే ఉన్నారు సార్. ఉన్నోళ్ళు అంటే ఇప్పుడు మీరు అన్నది ఇంతకుముందు అన్నది కరెక్ట్ పాయింట్ సార్. మీరు చెప్పిన పాయింట్ మంచిగా అనిపించింది. రెండు ఇండ్లు కొనుక్కుంటే మీరు ఏం చేస్తున్నారు? తాటికాయంత అక్షరాలు రాస్తే కలెక్టర్ వస్తారు, రిజైన్ చేసుకుంటారు. ఇల్లు లేనటువంటి పేదలకు ఈ అమ్మకు లేదంటున్నావు కదా, ఆమెకి ఇచ్చే ఏర్పాటు చేపిస్తాం. వాళ్ళు ముందు తీయది నీ ప్రతిభకు కనబడు. నువ్వైతే ముందైతే ఇంట్లో అమ్ముకున్న వాళ్ళ పేర్లు లిస్ట్ తీ ఫస్ట్. డెఫినెట్ గా సార్. ఎంఆర్ఓ గారి దగ్గరకు పోయి సెలక్షన్ లిస్ట్ ఉంటది. ఆ ఇంట్లో మీకు ఎవరు లోపలికి వస్తున్నట్టు ఎవరు ఆ మాట అన్నది ఏం చేస్తా వచ్చాను? ఎంఆర్ఓ గారు చేసిండ్రు, ఆ మస్తు జరుగుతున్నాయి అని చెప్పి. ఒక్క నిమిషం అమ్మా. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి సార్ లోపలికి రావచ్చు అంటే వచ్చేం చేస్తావమ్మా అంటే పేపర్ ఇవ్వాలి సార్ అంటే ఈడ కుప్పలు ఉన్నాయి, నువ్వు పనికిరాని చెత్తని తీసుకొని వచ్చి నా మీదకి పెడుతున్నావు అనే మాట మాట్లాడినట్ట. ఇవన్నీ ఆఫీసుల సంగతి నాకెందుకు? ఆఫీసులు చేసే పని. ఇప్పుడు నేను యాజ్ ఎ పొలిటీషియన్ గా, యాజ్ ఎ లీడర్ గా గవర్నమెంట్ నుంచి నేను ఇప్పించినటువంటి ఇండ్లల్లో ఎవరు కిరాయి కానీ అమ్ముకోవడానికి ఉండడానికి వీల్లేదు. ఎవరి పేరు మీద అలాట్ అయిందో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఉండని పక్షాన ఆల్టర్నేట్ ఇంకా మస్తు మంది ఉన్నారు. ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్ ఇప్పుడు అసలే ఏం ఆధారం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేస్తాం. డెఫినెట్ గా ఇప్పుడు సార్ మీ మీద రెస్పెక్ట్ తోని ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇదే మాట ఇప్పుడు ఎవరైతే కొనుక్కొని ఇప్పుడు ఎవరెవరైతే ఇక్కడ ఇల్లీగల్ గా కావచ్చు, మీ పేరు చెప్పుకొని చేసే వాళ్ళు కావచ్చు, ఎవరెవరు రేపు పొద్దున ఇవే నిజమైతే ఏమంటారు సార్? అప్పుడు ఇదే విషయం ఇప్పుడు ఏదైతే ఆవిడ చెప్పిన విషయం ఉందో అదే నిజమని తేలి రెండు ఇండ్లు కొనుక్కున్న వాళ్ళు కావచ్చు, ఉన్నోళ్ళు 4 లక్షలకు 4.5 లక్షలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుక్కున్నట్టుగా ప్రూఫ్ చేస్తే ఎట్లా సార్? నువ్వు ఒక్క ఇల్లు కొన్నట్టు ప్రూవ్ చేస్తే నేను నీతో పాటు వచ్చి ఎంఆర్ఓని వినిపించి స్పాట్ లో దానికి తాళం వేపించి ఇప్పిస్తా. గుర్తుపెట్టుకో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్ గా నేను ఫస్ట్ ఒక్క ఇల్లు కాదు, ఎన్ని ఇల్లు అమ్మిర్రు, ఎన్ని ఇల్లు ట్రాన్సాక్షన్ అవన్నిటికీ తాళాలు వేపిస్తా. లేనటువంటి వాళ్ళను ఎంక్వైరీ చేసిన లిస్ట్ లలో ఇంకా ఉన్నారు మస్తు మంది, వాళ్ళకి ఇప్పించి ఏర్పాటు చేద్దాం. ఈ సురేష్ అనే పర్సన్ మీ పేరు ఎందుకు వాడుతున్నాడు సార్? సురేష్ ఎవడయా? వాడు నా పేరు ఎందుకు వాడతాడు? మీ అనుచరుడు అని అంటున్నాంట. పట్నం మాణిక్యం చేయి లేకుండా మేము ఏది కొనము సార్ చెప్తేనే ఇక్కడ అన్ని నడుస్తాయి. అది వాడు కొన్న ఇల్లుకు లాకేపిస్తాను పోయాడనతో మాట్లాడి సార్ విత్ ఆయన మాట్లాడిన ఆడియో ఉంది సార్. మీ దగ్గరికి నేనే డైరెక్ట్ గా వస్తాను, మీడియాని తీసుకొని నా ఛానల్ తీసుకొని నేనే డైరెక్ట్ గా వస్తాను సార్. ఏమంటున్నాను, ఫస్ట్ ఏం చేయాలి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సురేష్ అనేటువంటి దగ్గర పోవాలడికి నువ్వు. అవును సార్. నువ్వు పోయి నాకు ఫోన్ చేయాలి, నేను మనిషిని పంపిస్తా, కారబార్ను తాళం వేపిస్తా. గది చూడు ఫస్ట్. డెఫినెట్ గా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అమ్మా చెప్పిండు కదా, ఇప్పుడు ఆయన మాట్లాడే విషయాలు కూడా కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటున్నంటే ఆ చేసినము అయింది అనేలాగా మాట్లాడట్లా, తప్పిస్తే తప్పు అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఎవరైతే పట్నం మాణిక్యమే కదా సార్, పట్నం మాణిక్యం గారు ఎవరైతే ఉన్నారో అక్కడ పొలిటికల్ గా ఆయన అదర్ పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ పార్టీ సంబంధం లేదు, మాట్లాడే పద్ధతి ఒకటి ఉంటుంది. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఆయన చెప్పేది ఏంటంటే 100% అవన్నదే కరెక్ట్ అయితే దాన్ని నేను లాక్ వేపిస్తాను అతను అంటున్నాడు. సరే, ఇది మరి ఇంత మీరు మాట్లాడితే ఇట్లా అన్నారు కదా, మరి ఇదే ఇప్పుడు నేనున్న ఇల్లును కూడా ఒక లాక్ వేసుకొని నన్ను బయటకు పంపించి లాక్ వేసిన తర్వాత మళ్ళీ ఆ ఇంటి ఓనర్ని పిలిపించి లాకు తీయించి ఇతనే ఈ పట్నం మాణిక్యం సారే నాకు ఫోన్ చేసి నేను కాల్ టికెట్ అయినది కూడా నా దగ్గర ఉంది, దుర్గకి ఇంట్లో పంపిస్తున్నమ్మా, నీ సామానంతో ఒక మూలకు పడేస్తా. వాళ్ళది ఇల్లు వాళ్ళది కాబట్టి వాళ్ళని పంపిస్తున్నాడు. ఇట్లా వేరే వాళ్ళకి రెంట్ కి ఇవ్వద్దని అన్నాడు కదా, రెంట్ కి ఇచ్చేది లేదన్నారు. లేదు, అమ్ముకున్న తర్వాత ఓనర్ పిలిపించి ఇప్పుడు పెడతారు. ఇప్పుడు సోయి వచ్చిందా ఎవరికి? ఇంట్లో పంపించిన వాళ్ళకి. అప్పుడు తెలియదేమో, సరే ఒకసారి చూద్దామని అట్లా అనుకోవచ్చు కదా. అమ్ముకున్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి ఎందుకు అంటగడుతున్నారు? మళ్ళీ రెంట్కి ఇచ్చిర్రా? లేదు, ఇప్పుడు సరే వాళ్ళకి తెలిసో తెలియకో రెంట్కి ఇచ్చిర్రు, అరే బాబు రెంట్కి ఇస్తే ఇది వేరే వాళ్ళకి ఇస్తాము అని కూడా వాళ్ళకి చెప్పిండంట కదా. ఫస్ట్ సారి కుదబెట్టి నన్ను రెంట్కి పెట్టినప్పుడే గ్రామ పంచాయతీ వచ్చి లొల్లి పెట్టిండ్రు. ప్లేస్ ఇగో మళ్ళీ ఎంఆర్ఓ గారు కూడా, నేను ఎంఆర్ఓ గారికి ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు ఒక పేపర్ కి ప్రకటన ఇచ్చిండు, క్రిమినల్ కేసు అయితే అమ్మినా కొన్నా అని చెప్పేసి. అప్పుడైనా ఓనర్ అమ్మ వచ్చి నన్ను కాలనే చేపియాలి, లేదా ఆమె వచ్చన్న ఉండాలి, లేకపోతే సైలెంట్ గా నా పత్రాలు తీసుకొని వెళ్ళిపోవాలి కదా. ఇప్పుడు అది ఒక్కటే ఇల్లు కాదు కదా, చాలా ఉన్నాయి కదా. మళ్ళీ ఇప్పుడు ఇంకో మూడో వ్యక్తికి ఇంకొక అతనికి ఎందుకు మళ్ళీ పెట్టింది? ఇగో ఎంఆర్ఓ గారు ఇచ్చిన స్టేట్మెంట్ పత్రిక ప్రకటన, దీని తర్వాత ఆమె జాగ్రత్త పడాలి కదా. అవును, నేను వస్తా, అక్కడికి వస్తా. నేను వచ్చి డిసెంబర్ నెలలో జరిగిన ప్రకటన ఫిబ్రవరి 1 రోజు ఎందుకు వచ్చి నాకు ఇల్లు చేపించిండు? డిసెంబర్ ఫిబ్రవరికి 2 నెలలు కదా, మళ్ళీ ఎందుకు 2 నెలలు డిస్కషన్స్ కావచ్చు, ఎంతవరకు ఏది కరెక్ట్ అదే అడుగుతున్నా. అంటే ఈ ప్రకటన కూడా వేస్టా? ఎంఆర్ఓ కూడా పనికి రాదా? అట్లనట్లేదు. ఆయన అనేది ఏంటంటే
ఓకే, ఆయనకు అప్పుడు తెలియవచ్చు. ఇప్పుడు నా అనుచరుడు ఎవరైనా సరే ఈయన తెలవాల్సిన అవసరం లేదు. ఉమ్. ఈ ఇంటి ఓనర్ ఇప్పుడు ఈయనకు మేము ఒక్కలమే పిచ్చకుంట పంచాయతీ మా ఒక్కటే లేదు కదా. అవును. ఆయన రాజకీయ నాయకుడు అన్నప్పుడు ఆయనకు పర్సనల్ లైఫ్ ఉంటది, వేరే వేరే కార్యక్రమాలు ఉంటాయి. నేను అవును. ఈయన గురించి మాట్లాడతలేను, ఈయన పక్కన పెట్టండి. ఉమ్. ఇప్పుడు ఎవరైతే క్యాండిడేట్ ఉందో ఇల్లు అలాంటి ఇప్పుడు ఎవరైతే candidate, నువ్వు రెంట్కున్న క్యాండిడేట్ ఉన్నారో ఉన్నామేనా Candidate. లేనామేనా? ఆమెనా, ఆమె గురించి నాకు తెలియదు సార్. ఆమె లేనామెనే కావచ్చు కాబట్టి ఇల్లు ఇచ్చిండేమో, ఉమ్. లేనామే కావచ్చు ఇప్పుడు కాబట్టి ఆమెనే వచ్చా ఇంట్లో ఇచ్చిండేమో. ఉంటుంది కదా. ఆమెను పిలిపించిండ్రు, ఆ. తాళం వేసినప్పుడు ఆమె లేదు, తాళం వేసిన రోజు ఆమె ఉండాలి కదా. ఉమ్. తాళం ఆమె కదా ఇయ్యాలి. ఉమ్. తాళం వేసిండ్రమ్మా మీ దుర్గా నిన్న మీ ఇంటికి అని చెప్పేస్తే, అవునా వేసిండ్రా నాకు తెలియదు కాబట్టి ఇక్కడ వేసింది ఎవరు? కొన్నతను సురేష్. ఇప్పుడు ఓనర్ వేయలేదు సార్ తాళము. నీకు ఫస్ట్ రెంట్ కి ఇచ్చిన ఆయన వేసిండా? ఆయన కూడా వేయలేడు. మరి ఈయన సురేష్ ఎవరు మళ్ళీ? మళ్ళీ ఎక్కువ పైసలు 3 లక్షలకు అమ్మిన ఆయన. 50,000కి అయిపోయింది అది, ఆ. పత్రాలు తెచ్చుకుంది. ఈయనకు 3 లక్షలకు అమ్మింది. నేను ఇంతవరకు ఎందుకు రావాలి? అమ్మా నేను ఒకటి లిటరల్ గా నేను మీడియా మిత్రునిగా నేను మాట్లాడేది నువ్వు చెప్పేటి అన్ని నేను వినను. నేను కొన్ని క్వశ్చన్లు వేసినప్పుడు నువ్వు ఒక క్లారిటీ ఇస్తున్నావు. నేను వేయాల్సిన బాధ్యత నాకుంది, చెప్పాల్సిన బాధ్యత నీకు. నేను ఏమంటున్నా తల్లి, సురేష్ అనే పర్సన్ నువ్వు రెంట్కున్న ఇల్లు ఎవరైతే ఓనర్ అమ్ముందో ఆమె దగ్గర నుంచి ఈయన కొనుక్కున్నాడా? ఎంత కొనుక్కున్నాడు? 3 లక్షలకి. ఎప్పుడు కొన్నాడు? నువ్వు ఉన్నప్పుడా నువ్వు లేనప్పుడా? దీపావళి నేను వచ్చింది దసరా రోజు, ఆయన కొన్న దీపావళికి. నీ దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయా సురేష్ కొన్నట్టు కదా ఆమె దగ్గర నుంచి? ప్రూఫ్స్ ఏంటి సార్? ప్రూఫ్స్ ఆయన కొన్నాడు కాబట్టి ఆయన వచ్చిన ఇంటికి లాకేసిండు కదా. తీసుకొని ఆయన కొన్నట్టుగా నీ తన ప్రూఫ్స్ ఉన్నాయా అని అడుగుతున్నా. లేకపోతే అతను వచ్చిన ఇంటికి ఎందుకు లాకేస్తాడు మరి? సరే, వాళ్ళు ఏమంటే వేసిర్రో అది పక్కన పెట్టి, ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఏదైతే ఎలిగేషన్ 3 లక్షలకు తీసుకున్నాడు అని మీరు అన్నారో సురేష్ అనే పర్సన్ నిజంగా నా ఇల్లు కొన్నాడా? ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? సురేష్ ఉంటుండా? అదే సార్, ఇప్పుడు ఆయన సురేష్ ఉండడానికి తీసుకోలేడు కదా ఇల్లు. ఆయన దగ్గర అంటే కమర్షియల్ అంట, ఆయన దగ్గర బిజినెస్ అంట, ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడంట. డబుల్ బెడ్రూమ్ కూడా రియల్ ఎస్టేట్. ఇదే సురేష్ అన్నా నువ్వు ఇవే సురేష్ ఫోన్ చేయి. ఒక్క నిమిషం సార్ చేస్తాను. సురేష్ అన్నా నువ్వు ఇవే కొనాలన్నా, నీకు ఇంత ఎందుకు ఇది వచ్చిందా నేను అడిగితే, అరే బై ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్ ఇంట్లో ఉండకపోతే నేను చెప్పిన ఏ ఒక్కటి అబద్ధమైనా మీరు ఏ శిక్ష వేసినా నేను రెడీ ఉన్న ప్రతి మీడియాకి నాకు ఇదేమాట చెప్తున్నా. గవర్నమెంట్ ఒక్క నిమిషం టైం వేస్ట్ చేసినా, నేను ఎవ్వరికి ఒక్క రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళు పెట్టిన ప్రతి కేసుకు శిక్షకు నేను రెడీ ఉన్నా. అలాగంటే ముందు నెగటివ్ నేనే చేస్తాను. 100% మీకు నేను మీది నెగటివ్ అని నేను ప్రూవ్ చేపిస్తా. ఎవరు నెగటివ్ అని? మీరు నా మీద ఎలిగేషన్ పెడుతున్నారో మీరు కావచ్చు మీరు ఎవరైనా సరే వాళ్ళు నా మీద కాదు అని అన్నా గానీ వాళ్ళే కాదు అని నేను నిరూపిస్తా. ఓకే, రెడీ ఉన్నావు దేనికైనా? నేను రెడీగా ఉన్నా. రేపు పొద్దున ఏ బెదిరింపు కాల్స్ వచ్చినా బెదిరింపు కాదు, ఆల్రెడీ నాకు ప్రాణభయం ఉంది. బ్యాగరి హరీష్, సికింద్రాపురం నరసింహ, అనిలు, 2 లేడీస్, వీళ్ళ వల్ల నాకు ఆల్రెడీ ప్రాణహాని అక్కడ ఉంది. ఉన్నప్పటికైనా నేను పోరాటం చేస్తున్నా. నా వల్ల ఒక 4 ఇండ్లు శాంక్షన్ అయినా చాలు. సూపర్. నేను చచ్చిపోతే ఒకవేళ నా కొడుకుకి ఇల్లు ఇవ్వండి, తండ్రి లేడు ఎట్లాగు. నీ ఇంటెన్షన్ ఏంటంటే నాకు ఇయ్యడమే కాదు, పక్కన పెడితే గరీబోళ్ళకి ఇల్లు తగ్గాలనేది నీ ఇంటెన్షన్. నా పైననే రెంటుకున్నారు సార్, నా పైననే రెంటుకున్నారు. మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒకటి తల్లి, ఇప్పుడు నేను రేపు పొద్దున వచ్చిన ఇప్పుడు ఒక ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మీ ఇల్లు అని మీ ఓన్ ఇల్లు అని పేపర్లు ఏమైనా ఉంటాయి, అవి ఏమైనా పేపర్ ఇస్తారా గవర్నమెంట్? వాళ్ళకి ఓనర్స్ కి ఇస్తారు సార్. ఓనర్స్ కి ఇస్తారు. ఓకే, జల్లెడ పట్టొచ్చా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంతమంది వెళ్తారో చూద్దామా? వెళ్తారు సార్, చాలానే వెళ్తారు. మరి అసలు రెంట్కి ఇచ్చే రూలే లేదంటున్నాడు. మరి రెంట్కి ఇచ్చే రూల్ లేదని అన్నప్పుడు నన్ను రెంట్కి ఇచ్చినప్పుడు ఫస్ట్ కుదబెట్టిన విషయం తెలిసింది కదా గ్రామ పంచాయతీ వాళ్ళకి. తెలిసి వీళ్ళ వైఫే కదా సర్పంచ్, వీళ్ళ వైఫ్ మేడం కి కాల్ చేసి అడిగినా, నేను అడిగితే మా సార్ తో మాట్లాడమ్మా అన్నది. ఆమె మంచిదేనా? తన గురించి ఏ బ్యాడ్ ఏది ఏం వినలేదు. ఈ పట్నమానిక్యం సార్ బ్యాడ్ అని నేను అంటలేను సార్, ఆయన ముందుకు వస్తుంది కాబట్టి ఆయననే చర్య తీసుకోవాలి. ఇదొక్కటి క్లారిటీ తీసుకుందాం. ఎవరైతే సురేష్ ని ఇల్లు లాక్ చేసిండో ఆయన ఎందుకు వేయాల్సి వచ్చిందో అడుగుదాం ఒకసారి ఫోన్ చేసి. సరే, ఎందుకు వేయాల్సి వచ్చిందో నా లాక్ అనే విషయం లాక్ వేసిన తర్వాత ఎవరైతే అందులో గుంపు వచ్చిందో ఆ గుంపులో ఒక ఆమె శ్యామల అనేట ఆమెకు ఫోన్ చేసి అడిగిన నేను, అమ్మ శ్యామల మీరు ఇల్లు దేనికి లాక్ వేసిండ్రు? నేను జగ్గారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళిపోయినా, నేను స్పాట్ లా. ఆయన ఆఫీస్ లో ఒక పర్సన్ ఉండే పేరొద్దు, ఆ పర్సన్ గంట సురేష్ అంటే ఆయనకు ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఇట్లా లాకేసినావు అంటానంటే నాకేం సంబంధం లేదు, ఊరోళ్ళు లాకేసుకున్నారని చేతులు ఎత్తేసిండు ఆయన ఈజీగా. ఎందుకంటే అక్కడ ఆ వీడియోలో అయినా పడలేదు, వేరేళ్ళు పడ్డారు కాబట్టి చేతులు ఎత్తేసిండు. నేనేం చేసిన, ఫోన్ పెట్టేసి ఆ వీడియోలో ఉన్న ఒక పర్సన్ శ్యామల అయిన ఒక పర్సన్ కి ఫోన్ చేసి, అరే శ్యామల
మీరు ఇప్పుడు నేనున్న ఇంటికి లాక్ వేసిండ్రు కదా, ఏం పర్పస్ వేసిండ్రు అని అడిగిన. Hmm. కాల్ రికార్డ్ వింటే మీకు ఇప్పుడు వినిపిస్తా. వినిపి. అంటే నువ్వు చెడ్డదాని అని వేయలేమమ్మా, నీ వల్ల మాకు ప్రాబ్లం అని వేయలేదు. ఆ దుర్గ ఎవరైతే ఉన్నదో ఆ దుర్గ సురేష్ కు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ సురేష్ మా దగ్గరకు వచ్చి మాకు సహాయం అడిగింది కాబట్టి మేము ఆ ఇంటికి లాక్ వేయించినాము అని క్లియర్ కట్ గా చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఆయన నాకు కావాల్సిన సాక్ష్యాలు అడగడమే సార్, ఈ సాక్ష్యాలు ఎవరు అడుగుతలేరు నాకు. ఎందుకు అడుగుతా? సాక్ష్యాలు లేకుంటే ఎట్లా మాట్లాడతాం అమ్మా? వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పేటి అని నమ్మడానికి లేము కదా మేము కూడా. ఏం చేస్తారనేది మీరు చెయ్యండి ఇంకా న్యాయం. సురేష్ ఎవరు? పట్నం మహేందర్ లేదు సార్, గంటా సురేష్ అనే అతను ఆ డబల్ బెడ్రూమ్ కొనుక్కోవడంతో పట్నమాణిక్యం సార్ కు పరిచయం. నేను ఏమంటున్నా, క్యాజువల్ పరిచయాలు అనే నార్మల్ ఉంటాయి మా పరిచయం ఉన్న వాళ్ళందరూ. సార్ ఇప్పుడు నాకు మీ ఊళ్ళో పని వచ్చిందంటే మీ ఊరు సర్పంచ్ దగ్గరికి వెళ్తాను కదా సార్. అవును, మరి సురేష్ కూడా డబుల్ బెడ్రూమ్ కొనాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు. కానీ దా విషయంలో ప్రతిదీ పట్నం మహేందర్ రెడ్డికి తెలవాలని రూల్ లేదు. మాణిక్యం సార్ తెలవాల్సిన. ఈయన ఒక్కటే ఇల్లు తాగిపోయింటే అక్కడికి ఆగిపోతుండే పరిచయము, ఇంకా వెళ్ళింది కాబట్టి పరిచయం పెరిగింది. ఇప్పుడు ఈ సురేష్ అనే పర్సన్ కి ఎన్ని ఇల్లు ఉన్నాయా? సురేష్ అనే పర్సన్ కి ఇప్పుడు నా ఒక్క నంబర్ అది క్లియర్ కట్ ఇప్పుడు బయట పడ్డది కాబట్టి సీక్రెట్ గా పెట్టిండు. దీంతో ఇది 3వ ఇల్లు. ప్రూఫ్ చేస్తావా 3వ ఇల్లు ఉన్నట్టు? 2 ఇల్లునే ప్రూఫ్ చేస్తా, ఒకటి మాత్రం అది ఈ సురేష్ అనే పర్సన్ ఉన్నాడా లేనోడా? వాళ్ళ భార్య జేఎన్టీ ఎంప్లాయీ. అతను సుల్తాన్పూర్ జేఎన్టీ, మన ఈ జేఎన్టీ కాదు, సుల్తాన్పూర్ జేఎన్టీ. తెలంగాణలో 2వ జేఎన్టీ అక్కడే ఉంది. అక్కడ ఎంప్లాయీ. అక్కడ ఆయనకు భూమి ఉండే, ఆ భూమి అమ్మితే డబ్బులు వచ్చినాయి. ఏం చేయని అర్థమైతే ఇట్లాంటి పనులు చేస్తున్నాడు. ఆటోలు ఉన్నాయి. ఆయన గరీబోడు కాదు కదా, ఆమెకు ఆల్రెడీ ఎంప్లాయీ కదా ఆమె. ఆయనకు శాంక్షన్ కాలేదు, కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నట్టుగా నువ్వు ప్రూఫ్ చేస్తే ఆ ఇల్లుకి లాక్ వేయించేది నేను గరీబోళ్ళకి ఇప్పిస్తా. ఆయన ఇల్లు కొన్నట్టు ప్రూఫ్ చేయకపోతే నాకు గవర్నమెంట్ ఏ లాభాలు కూడా నాకు అవసరం లేదు, నేను రాసిస్తా. రెడీయా? రెడీ. ఇప్పుడు మీ దగ్గర సిగ్నేచర్ పెట్టిపోతా. మీడియా ముఖంగా చెప్తున్నా, ఎంత మంది చూస్తే అంతమంది ఈ మాట గుర్తు పెట్టుకోండి. ఇది నేను చెప్పిన ఒక్క అక్షరం కూడా రాంగ్ అంటే నాకు ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది, రిటర్న్ ఇచ్చేసేస్తా. జాబ్ కోసం కొట్లాడుతున్నా, నాకు జాబ్ వద్దు. గవర్నమెంట్ ఏ ఒక్కటి నాకు వద్దు. మీడియా ముఖంగా ఇంతమంది జనాల సాక్షిగా చెప్తున్నా సార్. ఇంకేం కావాలి మీకు? పెట్టుకోండి సార్ మీది. నేను వస్తా, కాపీ పెట్టడు కాదు, నేను వస్తా అడికి. సురేష్ ఎక్కడ కొన్నాడు, ఎవరి పేరు మీద ఉంది, ఇప్పుడు చెప్పారు కదా సార్ కూడా అన్నాడు కదా, ఆయన కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం తిట్టినాను అన్నాడు అని అంటే ఏం లేదు తిట్టాడా సార్? అదే డైరెక్ట్ గా కెమెరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు లైవ్ లో మాట్లాడిండు ఆయన. ఒకసారి ఆడియో విందాము, ఒకసారి సురేష్ గారితో కూడా మాట్లాడదాం ఒకసారి. నన్ను సురేష్ లాక్ ఏపీయడమే కాకుండా డిగ్రేడ్ చేయాలని చూసిండు సార్, ఒంటరి ఆడదాన్ని కాబట్టి డిగ్రేడ్ చేయాలని చూసిండు కాబట్టి నేను శ్యామలతో మాట్లాడినా. క్యారెక్టర్ బాలేక లాకేసిండ్రా, వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ అయి లాకేసిండ్రా, లేకపోతే సురేష్ గురించి లాకేసిండ్రా అని అడిగిరా. నేను అడిగితే మేము కేవలం సురేష్ గురించి లాకేసినామని చెప్పింది. సురేష్ అనుచరులా వీళ్ళంతా? సురేష్ అనేట ఆయన అక్కడ డబల్ బెడ్రూమ్ లో ఒక ఫ్రెండ్ ఉంటారు సార్, ఆయన ఆటో ఫీల్డ్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. ఆయన ద్వారా ఈయన వచ్చిండు ఇంట్లోకి. చెప్తున్నాయి కదా సార్, వేరే వ్యక్తి మన ఇంట్లోకి రావాలంటే మన వాళ్ళు పర్మిషన్ ఏంది రారు కదా, ఎవరు రారు. అట్లా యాక్చువల్ 2 BHKలకు సంబంధించినవి చాలా ఇష్యూస్ వచ్చినాయి. చెప్పేవాళ్ళు క్లారిటీ, మనం ఒకసారి టేకప్ చేసినామంటే అది జెన్యూన్ ఉంటే టేకప్ చెప్పింది. మరి ఇప్పుడు రాసేటప్పుడు ఎందుకంటే నేను నా సేఫ్ గురించి పెట్టుకుంటున్నా, చెప్పింది. మరి ఇప్పుడు రాసేటప్పుడు సురేష్ తరఫున మేమందరం ఉన్నామని చెప్పేసి వచ్చిండ్రు కదా కొన్నోన్ తరఫున. పాపం కిరాయి ఉన్న వాళ్ళ బతకనికి వచ్చిన వాళ్ళమన్నా కాకుండా కొన్నోన్ తరఫున వచ్చినారు కదా. ఆ వచ్చిన వాళ్ళందరి పేరు రాయన్న, సురేష్ పేరు వదిలేడు. సురేష్ ఏమంటున్నా సంబంధం లేదంటున్నాడు. నీకు విషయం తెలుసా, మన తాళం చేయి ఎవరికి ఏమని చెప్పినాం మేము? నాకు ఇగో మీరు అందరు ముందు నిలబడి ఎవరెవరు తాళాలు మేమున్నామా రాసుకో మా పేరు, మేమున్నామని వచ్చిండ్రు కదా ఆడోళ్ళు మొగోలు. అందరం వచ్చినాం, డబుల్ బెడ్రూమ్ అందరూ వచ్చినాక. అమ్మా చామల ఇనుబెట్టి అమ్మా, నేను ఎప్పుడైనా ఎవరికి అమర్యాదగా మాట్లాడలేను. అయినా ఇంత పగబట్టే విధంగా అన్ని గలీజ్ మాటలన్నో వదిలిపెట్టి ఇంత ఇదిగా మీరు ఎందుకు మాట్లాడినరో నేను ఎవరినానా నా బ్యాడ్ లక్ అని నేను అనుకుంటున్నా అంతే. నేను ఈ రోజు రోడ్డు మీద ఉండడానికి కారణము నేను కాల్ రికార్డు పెట్టినట్టున్నారు బెట్ట శ్యామల. నేను కాల్ రికార్డు పెట్టిన కాబట్టి ఈ పొద్దు కనీసం నేను రైన్ పెట్టుకున్నానైనా ఒప్పుకున్నాడు వాడు. మొన్న గొడవ పడ్డప్పుడైతే నాకు ఆ ఇంటికి సంబంధమే లేదన్నాడు. కాల్ రికార్డులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క నిజాలు బయటకు వచ్చినాయి. మీరు నా నిజాలు బయటకు రావడంతో ఈరోజు దుర్గ కన్నా వస్తుండొచ్చు ఆ ఇల్లు. దుర్గ కాకపోతే ఇంకొక గరీబ్ గాడి కన్నా వస్తాడు. కొన్న విషయాలు అయితే బయటకు వచ్చినాయి కదా, కొన్న కాల్ రికార్డు వల్ల. కొట్టుండు దాన్ని,
దాన్ని వేయండి ఒక మల్క. అక్క కొట్టుండే అంటే నేను ఏమన్నా ఎవరు ఒక దెబ్బ వేద్దని చెప్పిందా? హ్యాండ్ రికార్డ్ బయట కాదు పెట్టాను, శ్యామల, కొట్టండి ఎన్ని అన్నారు సార్. తిరగాలి చాలా మాట మాట్లాడారు. మాట్లాడి ఒక్క నిమిషం, ఇట్లా ఒక్క నిమిషం. పట్టుకోండి. దెబ్బలు నిన్ను కాదు కదా, సురేష్ అన్న కూడా మీరు కూడా ఒకరు దెబ్బ వేయకుండా మాట్లాడాలి. ఇట్లా మాట్లాడి కూడా ఇల్లు కొట్టమంటాడు. నేనేమన్నా ఏ దగ్గర కొట్టమని చెప్పినోడు ఎవడో ఒక్కడే. కొట్టుమని కొట్టని చెప్పింది, మేము నిజం చెప్తున్నా. కొట్టుమని చెప్పిన కోలు ఎందుకు కొట్టమని చెప్పిండ్రు బెట్ట. నేనేమన్నా వాళ్ళను, నేనేమన్నా దెబ్బ వేయద్దు, ఏం దెబ్బ కొట్టు అంటారు. ఎందుకు కొట్టాలి? కొట్టకుండా మాట్లాడాలి, కొట్టొద్దు. ఇంటికి తాళము అమ్మకి శ్యామల, ఇంటికి తాళం వేయండి వేయండి అని చెప్పేసి అన్న ఆడోళ్ళు నలుగురు శ్యామల నోపేరు చెప్తారు. ఒకటి నువ్వు, ఒకటి ఆంధ్రామి, ఒకటి మా జ్యోతి, ఒకటి రేణుక, ఇంకొకటి మోగోళ్ళ హరీష్, అది అనిలు, మళ్ళంటే ఎవరు ఆయన జాగా ఆయన ఆంధ్రామె కొడుకు. అక్క నా పేరు తెచ్చినావు కదన్నా, ఇప్పుడు నేను చెప్తా, నేను చెప్పింది చెప్పు. నీ ఇంటికి తాళం వేస్తా అంటే నేను ఒకటే అన్నా. ఏమన్నా నేను పైసలు తీసుకుంది ఈయన, దుర్గ పైసలు ఇచ్చింది ఈయనకు, దుర్గ దగ్గర పేపర్లు ఉన్నాయి ఈయనకు, ఆయన మనం పోవద్దు. నేను ఊరి దగ్గర ఉన్నాక, నేను ఊరికి వచ్చిన పోవద్దని ఇంటి దాకా ఎవరెవరు వచ్చిండ్రో వాళ్ళైతే నా జాగాలు ఇంకెవరు ఉంటే శ్యామల మీకు ఫోన్ ఒక్కసారి ఆలోచించమ్మా. నాకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అవుతుంది శ్యామల, అదే డబుల్ బెడ్రూమ్ నాకు శాంక్షన్ అవుతుంది. రేపు అక్కడికి పోతూ ఒక్క రోజు లేకుంటే ఒక్క రోజు బతుకుల లేకపోయినా నా సచ్చిన రోజున నా శవం చూడడానికి నువ్వు వస్తావు కదా. ఎందుకు రామక్క, నేను రాస్తాను శ్యామల, ఇంకా కొమ్మడి బిడ్డలు, నాకు మానవత్వం ఉంది శ్యామల, కాబట్టి నువ్వు కరెక్టే అక్క, నువ్వు చెప్పేది కరెక్టే. నేను ఆ రోజు ఏమన్నా తాళం వేస్తామని అంటే మీరు అందరు వెనకలు అడుగుండాను, నేను అన్నలేదా? నేను విన్నవైందేవా అడుగుండాను అన్నోళ్ళు అంటే 10 ఒక 5-6 మంది వచ్చిందంటే ఒక లెక్క. ఎంత తాండొచ్చి వెయ్యండి మతినన్న పాపము టైం ఇస్తుంటే కూడా ఇయ్యకుండా మాట్లాడిండ్రు. ప్రతి ఒక్కరు ఎందుకు పోయినావు? ఆంధ్ర మీద మాట్లాడుతుంటే నువ్వు ఆగా అంటే మాట్లాడుతున్నావు, ఆమె మాట్లాడుతుంటే వెళ్ళిపోయినావు. లేదు శ్యామల, నేను విన్నా వద్దు అని అంటప్పుడు ఏమది ఇచ్చేది ఇంకా దానికి టైం నేను విన్నా. ఎవరన్నారు? ఇక షాదీషు, నరసింహ, వీళ్ళంతా ఇప్పుడు ఎంతనే ఉన్నా కదా. నేనేమన్నా శ్యామల అంతా జరిగింది క్రియేట్ చేసినందుకు నన్ను నిజంగా తప్పు చేసిన పక్కన పెట్టి నన్ను కాల్ రికార్డ్ ఎందుకు వినిపించినవా అంటే నన్ను రెచ్చగొట్టి పిచ్చుకొని పోయినక్కడ మేము అన్నాం. అవును, మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది? మీ ఇద్దరి మధ్యలో ఏం జరగకపోతే ఆమె కూడా సైలెంట్ ఉంటుంది, మేము సైలెంట్ గా ఉంటుంటివి. మీరు ఆమె ఏమన్నారో మీకు వినిపించింది, నేను అన్న మాకు వినిపించింది. ఆమె నువ్వు ఎందుకు రెచ్చగొట్టినావు అన్న ఆమె నేను అన్న అన్ని అందరి ముంగట వెళ్ళిపోయిన మొగానికి తాగా ఓపించి నన్ను లంజా జుట్టు ఇవన్నీ కాల్ రికార్డ్స్ వాళ్ళు పిచ్చిపిచ్చుడు మా బ్లాక్ విన్నడంట కదా అక్క, మాకైతే విషయం తెలియదు కదా. అదే ఇప్పుడు మీరు కలర్ షర్ట్ వేసుకొని వచ్చాడు రాజు అనేటోడు. ఆ రోజు ఒక 5-6 మందితో నేను ఒక్కదాన్ని, ఈ రోజు మొన్నెట్లా మీరంతా జమ అయినరు ఆ రోజు అంతా మంచిగా నేను గొడవ పడుతున్నా నా ఇంటి కోసం. నా ఇంటి దిశ పెట్టి శ్యామల పిచ్చుకుంటే కాల్ రికార్డ్ నేను చెప్పేది తిట్టిన అప్పుడు నువ్వేమన్నావు అక్క, ఇది మా పర్సనల్ విషయం, మేము వద్దక్క వీళ్ళు తిట్టిన వరకే ఇను అన్నది ఆమె కూడా. నువ్వు పోయినావు, నువ్వు వెళ్ళిపోయినావు. నేనన్నా మీరందరూ ఎగబడి ఆమె అనవసరంగా పంపించారు. ఇప్పుడు 10 రోజుల టైం మతి నన్ను పెట్టిండు. మేమన్నా మీ సంతకు వచ్చినాక ఇప్పుడు పక్కకు నేను క్రిమినల్ కేసు పెట్టాలంటే శ్యామల నా జాగాలో ఉంటుంటే ఎంత మంది పేర్లు రాస్తారు శ్యామల ఒకసారి చెప్పండి. నేను కాదని అంటలేదు, పక్కకు వచ్చినాక నేను ఒకటే అన్నా, మీరు ఆమె ఏం తిట్టిరు? మీ పర్సనల్ ఏమన్నా ఉండదు, మాకు సంబంధం లేదు. వాళ్ళకి నాకు పర్సనల్ ఏం లేదు. నేను ఒక మాట చెప్తున్నా, నేను అన్న వాళ్ళని కూడా మీ పర్సనల్ పక్కన పెట్టుండ అన్న. అంటే మీ ఫ్రెండ్షిప్ లో కావచ్చు, మీకు ఇంకా మేము తెలియవచ్చు, మేము కాదంటలేము. ఆమె కూడా మాకు అందరికి వచ్చినాక పరిచయం. కానీ ఆమె మీరు ఏమన్నారు, ఏం తిట్టిర్రు, ఆమె ఎందుకు బయట పెట్టింది నేను అడిగా. అయితే వీళ్ళు జగ్గారెడ్డి వాళ్ళ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే ఏమంటుండ్రు దుర్గా అది శ్యామల, నా ఇంటికంటే శ్యామల ఎవడు పడితే వాడు వస్తుంటే చూడలేక మీరు తాళం వేసిండ్రంటే శ్యామల. అది తప్ప, అది చాలా తప్పు. నేను ఒప్పుకోను ఆ విషయం, నేను 10 మందినైనా చెప్పగలుగుతా. పేరు పెట్టకుండా అన్నందుకు మీకు అంత పౌరుషం వస్తే ఈ రోజు నా ఇంటికి నేను అక్కడికి వచ్చి శ్యామల డైరెక్ట్ సురేష్ కాదు ఎవరికి ఆఫీసర్ జగ్గారెడ్డి ఆఫీస్ లో మనిషితోని నేను అందరి పేరు జగ్గారెడ్డి మనసు దగ్గరికి ఎందుకు ఎందుకు పోవద్దు? తాళం చే కోసము ఇప్పుడు సురేష్ మీ అందరి దగ్గరికి రాలేడా? మీరేం చేసింది ఇప్పుడు 1 సైడ్ అయినప్పుడు నేను ఎవరి దగ్గరికి పోవాలి? అవునా కదా? మీరు నిదానంగా కూర్చొని మాట్లాడి ఉండి నా ఇంటికి తాళం వేయకపోయి ఉంటే ఎట్లా అవుతుండేమో. నా గుద్ద కింద మంట పెట్టినప్పుడు ఏ చలనన పోయి పడతా నేను.
నా తప్పు లేకున్నా ఈ రోజు నన్ను మీరు బలి చేసినప్పుడు మీ ముఖాలు నేనెందుకురా నేను చూసేది చెప్పండి ఇప్పుడు. నేను వచ్చి మందు తాగి ఆడని నా ఇంటి ముంగడ పడకపోతే నేను అందరి పేర్లు రాసి పెట్టి ఫేస్బుక్ లలో ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఒక్క పేరు తెలుసా, ఒకటే ఒక నేను ఎందుకంటే ఇది వెనకాల పెద్ద మనిషి పేరు వస్తది. నీకు ఇంకొక విషయం తెలుసు చెప్పన్నా, సుదుర్గ నాకు ఆల్రెడీ ఫోన్ చేసింది. ఏమని, అక్క నేను వస్తున్నా అంటే, లేదా అక్క లేదు, ఆమె కోపంతో వెళ్ళిపోయింది, నువ్వు ఇప్పుడే రాకు దుర్గా అని కూడా నేను చెప్పిన. నేను చెప్పిన దుర్గ కూడా చెప్పిన, ఇప్పుడు రాకు దుర్గా అక్క లేదు, ఆమె మొన్న జర మధ్యాహ్నం 10 రోజుల టైం ఇస్తుంటే వీళ్ళందరూ జర కోపం అయ్యేసరికి జర ఎక్కువ మాట్లాడేసరికి ఆమె వెళ్ళిపోయింది. అక్క రాక అంటే కూడా రాలేదు, వెళ్ళిపోయింది. అయితే జగ్గరెడ్డి మనసులతో నేను ఫోన్ చేపించింది అని అన్నారు. చేపిస్తే ఆమెకు మాకు సంబంధం ఇది, మీకు ఎందుకని మీరు రెన్యువల్ కాకుండా అని నర్సింగ్లు మాట్లాడిందంట. నేను ఊరికి పోయి ఉంటే మాట్లాడిండు. అదే నర్సిగా నీ మీకు బాగా లేచి చూడు. రాజు సురేష్ తో మాట్లాడుతుంటే సురేష్ గుంజుకొని రాజు ఆ రాజు లంచ కొడుకు ఏముంది అందులో చెప్పు, డబుల్ బెడ్రూమ్. ఏ రాజక్క? వాడే తిట్టినోడు గుంజుకొని మాట్లాడి, లేదు చిన్న అన్న మీకు తెలియదు ఆమె దగ్గర వాటి వీడు వస్తుంటే మాకు సంబంధం లేదబ్బా, నాకు మేము నువ్వు అనుడు నువ్వు అన్నావు కదా పిలిపి ఇవ్వాలని. ఇప్పుడు అందులో కూడా ఎవ్వరు కూడా నీవు ఏమంటున్నావు అంటే, ఇప్పుడు నన్ను కావాలని లొగొట్టారు మీరు అందరు కలిసి అంటున్నావు. ఇంకా కావాలంటే ఒకరే లొగొట్టారు. ఒకటి రీజన్ చెప్తా. ఆయన దగ్గర దుర్గాని దగ్గర 2 లక్షలు తీసుకుందంట. ఆయన ఏమన్నాడు, దుర్గా నాకు 2 లక్షలు దాకా ఇచ్చేదాకా నేను ఈ తాళం ఇయ్యను రా, 2 లక్షలు కట్టినాక ఎవరికన్నా రెంట్కి ఇచ్చుకోని అని అన్న ఒకటి మాట్లాడాడు. రెండోది, నీ ఇంటికి వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు, నీ ఇంటి పక్కలు కూడా ఇప్పటిదాకా ఎవ్వరు కూడా అనలేరు. చాలా తప్ప ముచ్చట. ఇప్పుడు ఈమె నీకు ఎవ్వరు అనలేరు అన్న ఈమెనే ఇప్పుడు ఆయన దిక్కు మాట్లాడుతుంది. పట్నమాణిక్యంకి చుట్టమామేమే ఏమంటుంది ఇప్పుడు? నా మీద డిగ్రేడ్ చేసి ఇంకా ఇదే మాట కంప్లైంట్ ఇద్దాం, మేమే ఇలా కొట్టామని చెప్పేసి మనమే ఉందలేదాం, సురేష్ ను కాపాడదాము అని. సురేష్ ఫోన్ చేస్తాడు నంబర్. నేను ఆయన డాన్ అని చెప్పుకుంటాడు. అట్లా ఏం డాను? దేనికి డాను? రౌడీయా? ఆటో ఫీల్డ్ గా డాన్ అని చెప్పుకుంటాడు ఆయన. అయితే కావచ్చు, ఆయన ఫీల్డ్ గురించి మనకి. సురేషా? సురేష్, గంట సురేష్. అంటే జైభీమ్ అంటాడు, అంటే జైభీమ్ అంటాడు. మీ పేరేనా? రజని. రజని. హలో అన్న, నమస్తే అన్న. నా పేరు సంతోషే, E96 టీవీ అన్న. గంట సురేష్ గారేనా అన్న మాట్లాడేది? గంట సురేష్ గారేనా మాట్లాడేది? చెప్పండి సార్. అన్న నా పేరు సంతోషే, E96 టీవీ నుంచి మాట్లాడుతున్నా అన్న. మీరు లైవ్ లో ఉన్నారు ఇప్పుడు. ఓకే చెప్పండి సార్. అన్న, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఏదన్నా ఈ ఇష్యూస్ జరుగుతున్నాయి కదా, కొన్నాడు. మీరు ఎవరైనా ఏదైనా ఇల్లు కొన్నారా అన్న డబుల్ బెడ్రూమ్లలో? ఇల్లు లేదన్నా. కొనలేదా? ఏ ఇల్లుకు మీరు లాక్ అయిపోయలేదా అన్న? ఇల్లుకు లాక్ అయిపోయలేదన్నా. లాక్ అయిపోయడం అంటే ఆమెకు 3 నెలలు ఇంటి వాళ్ళు ఖాళీ చేయమ్మా మేము వచ్చి ఉంటామని చెప్పారు. ఆమె కిరాయికి ఉంటది ఉండేట. ఆమె 3 నెలల నుంచి కూడా ఖాళీ చేస్తలేదు. అయితే పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆమె 1 నెల టైం అడిగింది సార్. అయితే 1 నెల అయినా కూడా ఆమె ఖాళీ చేయలేదు. ఇదే గ్రామ పంచాయతీ సర్పంచ్ చెప్తే ఆమెకు ఫోన్ చేశారు, కాల్ చేయమ్మా ఆమె ఇంటి ఆమె వచ్చి ఉంటదంట, వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారన్నట్టు ఆమెకు. ఎవరికి? ఈవిడకా ఆవిడకా? ఈ ఇంటి ఓనర్ కు. ఓకే. ఈమె రెంట్కుంటుండే సార్, రెంట్కుండేది అన్నట్టు. రెంట్కుంటే ఆమె కాల్ చేయమంటే కాల్ చేయలేదు. ఆయన గిట పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చిందన్న 1 నెల టైం అడిగింది. అడిగింది కానీ కాల్ చేయలేదు. వాళ్ళు పిల్లలు ఉన్నారు, వాళ్ళు వేరే దగ్గర రెంట్కుంది, వాళ్ళు ఏదో పని చేసుకుని ఉండవచ్చు. సరే వాళ్ళు సరే అన్న, వాళ్ళకు రెంట్కున్నారు, వాళ్ళు కాల్ చేయమన్నారు, మేము కాల్ చేయలేదు. లాక్ సురేష్ అనే పర్సన్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యండి అన్న? నేను లాక్ వేయలేను సార్. నేను వేయలేదు, మీ ఊరు వాళ్ళు వేస్తారు. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఆ బ్లాక్ వాళ్ళు ఈయన ఖాళీ చేయమంటే చేస్తలేదు అని చెప్పేసి వాళ్ళు ఊరు వాళ్ళు వేసారు, మేము వేయలేదు.
ఓకే. ఆ ఇల్లు మీరు ఆ ఇల్లు కొనలేదన్నా? ఆ ఇల్లు లొకేషన్ ఇల్లు మీరు? కొనలేము సార్. ఓకే. ఆ అంతకుముందు ఇల్లు. అంత మీ అందులో మీరు కొన్నట్టుగా ఇల్లే లేదన్నా 2 BHK లా డబుల్ బెడ్రూమ్ లేని? లేవండి. ఓకే. ఉన్నట్టుగా ఇన్ కేస్ ప్రూవ్ అయితే ఎట్లన్నా? నీ ఇష్టం సార్. ఎవరన్నారు కొన్నామని? ఓకే. అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి డైరెక్ట్ కాల్ చేసినా. ఒకటి ఏదైనా న్యాయం చేయండి మీరు అన్న. ఆ ఇంటిలో ఉండి మీకు ఎవరు చెప్పారు, ఎవరు కాంప్లైంట్ ఇచ్చారు, ఏమని కాంప్లైంట్ ఇచ్చారు మీద? మేము ఎవరికైనా ద్రోహం చేశామా? సురేష్ అనే ఆమె పర్సన్ ఇంటిలో ఉండి ఆ ఇంట్లో కిరాయికి ఉండి ఆ ఇల్లు అబ్బించుకుందామని ఆమె ఫ్రాడ్ చేయడము ఎంతవరకు సమంజసం అంటారు మీరు? నీకు అవసరం లేదు మ్యాటర్. ఆమె ఏదో చెప్పిండ్రు, మీరు ఏదో అడుగుతున్నారు. మీరు లేదు 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 లేదు. నేను ఇప్పుడు కాల్ చేయకుండా ఆమె చెప్పేటి వింటున్నా అంటే అప్పుడు మీరు అనేది కరెక్ట్. నేను క్లారిటీ తీసుకోవడానికి కాల్ చేసిన. నేను అడుగుతున్నా ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు. ఆమె చెప్పేటి వినడం కాకుండా ఆమె ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కావాలంటే 100% ఆమె ముంగట ఉంది. డైరెక్ట్ కెమెరాల ముందు ఉన్నాం. ఎందుకు కాల్ చేసిన అంటే నేను ఏమంటున్నా సురేష్ గారు, నేను ఏమంటున్నా ఇప్పుడు నేను మీకు కాల్ చేసినామంటే ఎందుకు కాల్ చేసినాం? ఆమె చెప్పే విధానం ఇట్లుంది, మీ గురించి ఇట్లా ఆమె చెప్తుంది, మీరు చెప్పేది ఏందని వినడానికే కదా, 2 సైడ్ వినడానికే కదా కాల్ చేసి. పర్వాలేదు సార్, పర్వాలేదు. ఆమెకు ఆ ఇంటి వాళ్ళు ఆమె రెంట్కు ఉండేది సార్. రెంట్కుంటే ఆమె ఇంటి ఓనర్స్ వచ్చి ఉంటామండి మాకు పిల్లలు ఉన్నారంటే 3 నెలల నుంచి ఆమెకు అడుగుతున్నారు. ఆమె ఖాళీ చేయలేదు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఆమె ముందు వింటుందో లేదో గానీ ఇస్తే గిట్ట 1 నెల రోజులు టైం ఇచ్చారు పోలీసు వాళ్ళు, టీఎస్ వాళ్ళ నుంచి. పోలీసు వాళ్ళు టైం ఇచ్చినాక గిట్ట ఖాళీ చేయలేదు. అయితే ఆమె ఎవరైతే ఈమె కిరాయికి ఉంటుండ రెంట్కు ఉండేదా ఆ ఇంటి ఓనర్స్ పోయి అక్కడ ఉన్న సర్పంచ్ గారిని అడిగి ఇది పరిస్థితి మాది అంటే సర్పంచ్ గారు ఈమె ఫోన్ చేశారు. ఖాళీ చేయమంటే ఆల్రెడీ 3 నెలలు 4 నెలలు టైం ఇచ్చినా కూడా మళ్ళీ ఇంకా నెల టైము 2 నెలల టైం అడిగిందా మీ దగ్గరకు వచ్చినాను. ఇంకా 2 నెలలు టైం అడిగితే లేదమ్మా వాళ్ళ పిల్లలు ఉన్న చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు సర్పంచ్ గారు వచ్చి వీడియో తీసుకుంటూ ఆమె సామాను ఒక రూమ్ లో పెట్టి వాళ్ళను అక్కడ ఉంచడం జరిగింది సార్. లేదు లేదు ఇక్కడ సురేష్ అన్న ఒక మాట, నేను ఇది మీరు తప్పు అనుకో, ఎందుకంటే ఎంక్వైరీ చేసుకోండి సార్. ఇక్కడ వచ్చి డబుల్ బెడ్రూమ్ లో వచ్చి మాదేమన్నా తప్పుందా ఆమెదేమన్నా తప్పుందా, ఎవరి తప్పులు అన్న అన్న ఓకే మీరు అనేది కరెక్టే. ఆ ఇల్లుకు లాక్ ఎవరు వేసిరన్నా? ఆమెనే అడగండి సార్, మాకు తెలియదు ఆ విషయం. మీరే వేసిరంట? ఆయన వచ్చేసి లాక్ ఆయన మీరే వేసిరంట? ఊరు వాళ్ళు వేశారు, ఊరు వాళ్ళు. ఒకసారి మాట్లాడు. దగ్గర పెట్టుకోమా, దగ్గర పెట్టుకో. నువ్వు వచ్చేలేవు, నువ్వు రాలే. లాక్ వేసేటప్పుడు నువ్వు కాదా లాక్ వేసింది, లాక్ మార్చింది, లాక్ వేసింది నువ్వు కదా? అమ్మ నీతో నేను మాట్లాడుతున్నాను, ఆ సార్ ఫోన్ చేసి ఆయనతో మాట్లాడుతున్నాను. ఇప్పటివరకు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నీకు నేను 10 రూపాయలు ఇచ్చేది నీకు నాకు పగలేవు, నేను నీకు పగలేను. అమ్మా వినమ్మా, నీవెవరో నేనెవరో నమ్మా, నాకు నీకు ఎలాంటి సంబంధం లేదమ్మా. నా గురించి మీరు ఎక్కడ అక్కడ అక్కడ మీరు నన్ను ఇంత ముందు కాల్ రిటర్న్లు పెట్టి ఈ ఫ్రాడ్ చేయడం ఎంతవరకు సమాజం? దేవుడికి ఒప్పాలమ్మా నీ మాట ఎప్పుడే గానీ ధర్మమే గెలుస్తుంది. వినండి ధర్మాన్ని మించింది ఏం లేదు. సురేష్ అన్న సార్ మీరు ఏం చెప్పిందో లేదు 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 సురేష్ గారు, నేను ఒక మాట చెప్తాను. సురేష్ గారు నా మాట అమ్మ ఒక్క నిమిషం. సురేష్ గారు నేను ఒక్కటి చెప్తున్నా అన్న, మీరు నా ఇంటర్వ్యూ చూడండి కావాలంటే. ఒకటి నేను చెప్పేది ఫస్ట్ నేను చెప్పేది, నేననే వ్యక్తిని ఇప్పుడు ఆవిడ చెప్పిన అన్ని నమ్మాల్సిన అవసరం నాకు లేదు, మీరు చెప్పేది నమ్మాల్సిన అవసరం లేదు. ఏదున్నా ఇప్పుడు ఇంటర్వ్యూలో మేము నేను అదే అంటున్నా. ఇప్పుడు ఆమె సబ్జెక్ట్ ఆమె చెప్పింది, మీకు డైరెక్ట్ ఎందుకు కాల్ చేసినాం మేము? మీ వర్షన్ ఏందని వినడానికి. అవును అవునా? ఇంకోటి ఆ రూమ్ గిట మేమే ఇప్పించాం సార్. ఆమె భవానీ మాతలా వచ్చినుండే, మేము అక్కడ ఉంటే వచ్చింది కదా భవానీ మాత మాలలు ఉందని చెప్పేసి మేమే అడిగి వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏది రూమ్ ఖాళీ ఉంది ఫలానా ఇల్లు అంటే ఆ రూమ్ ఇప్పించింది కదా మేమే సార్. ఈ రోజు మా మీద అది ఏదేదో నిందలు పెడుతుందామె, దేవుడి కూడా మెచ్చాలి. ఏవేవో ఎలాంటి నిందలు? ఓకే, ఈ పట్నం మహేందర్ గారే కదా, మాణిక్యం సార్. మాణిక్యం గారికి మీకు ఎలాంటి సంబంధం లేదా సార్? ఆయన సర్పంచ్ సార్ అక్కడ, వాళ్ళ వైఫ్ సర్పంచ్ అక్కడ. ఆయనకి నాకేం సంబంధం సార్? ఇప్పుడు ఏదన్నా న్యాయం చేయమని ఆయన దగ్గరికే వెళ్తారు సర్పంచ్ కాబట్టి. అవును అవును అవును. ఎవరికి ఏది జరిగినా ఈమె ఇంటి లోపల ఖాళీ ఉండి ఖాళీ చేయమంటే ఎందుకు ఖాళీ చేయలేదు అడగండి ఒకసారి. ఎందుకు కాల్ చేయలేదమ్మా మరి నువ్వు? నేను టైం అడిగిన 1 మంత్ ఇచ్చిరంట కదా నీకు, 3 మంత్స్ టైం తీసుకున్నాను. డిసెంబర్ 25th రోజు టైం అడిగిన,
ఫిబ్రవరి మన ఫస్ట్ డిసెంబర్ జనవరి 1 1 మంత్ అవుతుంది కదా, సారీ జనవరి 1 1 మంత్ అవుతుంది కదా, డిసెంబర్ 25th రోజు వచ్చింది, జనవరి 1 1 మంత్ అవుతుంది, 5 days ఎక్స్ట్రా అయింది వాళ్ళు చెప్పిన టైం కంటే. ఇప్పుడు ఒకటి ఇతను అనేది ఏంటంటే అక్కడున్న ఏదైతే డబుల్ బెడ్రూమ్ సంబంధించిన వాళ్ళు వేసిర్రు, సరే ఉన్నామా లేవనేది పక్కన పెడితే నాకు సంబంధమే లేదు. డబల్ బెడ్రూమ్ వాళ్ళు వచ్చి ఎందుకు లాకేసిండ్రంటే ఈయన వెళ్ళి డబల్ బెడ్రూమ్ లో అవి నాకు పరిచయం ఉన్న వాళ్ళకి సహాయం అడిగిండు, పేపర్స్ పట్టుకొని వెళ్ళిండు, పేపర్స్ చూపిస్తూ లాకేసిండు. అక్కడ పేపర్స్ అంటే ఈయనకేం సంబంధం, అంటే ఈయన గిరి పెట్టుకున్నాడా, ఆ ఇల్లు గిరి పెట్టుకుండా కొన్నాడా అది వాళ్ళు చెప్పుకోవాలి. ఇప్పుడు మనం దొంగతనం చేసినప్పుడు చెప్పి చేయరు కదా. ఇల్లు ఆమె సొంతం అంటున్నా కిరాయికి ఒక్కసారి అడగండి సార్. నేను కిరాయికున్నానే చెప్తుంది, సొంతమైందుకు. అయితే ఇక్కడ మేజర్ గా సురేష్ గారు, ఆయనకు రూల్స్ తెలియదు సార్. ఫస్ట్ సురేష్ గారు ఒక మాట, ఆమె ఓన్ మేము ఊరికే కూర్చోబెట్టి మీడియాల ముందు మా పని లేకుండా ఊరికైతే నేను కూర్చోబెట్టాను. ఎవరికైనా న్యాయం చేస్తారు. ఆమెకు అన్యాయం జరిగింది, ఆమె అనుకుంటుంది. ఆమెకి ఏం అన్యాయం జరగలేదు. ఆమె ఇంటి ఓనరు వచ్చి ఆ ఇంట్లో ఉండడం జరుగుతుంది. మీరు వచ్చి రేపు పొద్దుగాల వచ్చి ఎంక్వైరీ చేసినా అదే ఉండాలి. ఇంటి ఓనర్ తీసుకొచ్చి వస్తా రేపు గానీ ఎల్లుండి గానీ వస్తా నేను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ, పర్వాలేదు. అయితే నేను ఏమంటున్నా, ఆమె వచ్చి మాట్లాడుతున్నా, ఆమె పవర్ల గిట్ట మాట్లాడకండి సార్. ఎక్కడ న్యాయం ఉంది, ఎక్కడ ధర్మం ఉంది, ఎక్కడ సురేష్ గారు నేను మీకు ఒకటే చెప్తా, ఈ వీడియో కాదు, E96 టీవీ సంతోష్ అని కొట్టి సంతోష్ అనేటోడు ఎలాంటి వాడు అనేది మీరు చూడండి. మేబీ చూడకపోవచ్చు, ఓకేనా. నేను ఎట్లా మాట్లాడు, నేను నాకు ఇక్కడ నా దగ్గరకు వచ్చి చెప్పిన వాళ్ళ మాటలు వినే రకం నేను కాదు, ఓకేనా. నేను ఈమెకు ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పిన, రేపు పొద్దున నీ తప్పని ఉంటే నేను ఫేక్. E96 టీవీ సంతోష్, E96 టీవీ సంతోష్. సార్ ఎందుకు లాకేసాను ఒక మాట అడగలేదా? అదే లాక్ ఈయన ఎందుకు వచ్చేసి అక్కడి సర్పంచ్ గారే చెప్పారు పోయి లాకేసేయండి అని. సర్పంచ్ గారు లాకేషన్ చెప్పినాను అన్నారా? మాట్లాడింది కదా సర్పంచ్ గారితో మీరు? చెప్పిన మాట సర్పంచ్ మాట్లాడిన మాటకి ఏమైనా? నేను ఆల్రెడీ అతనితో మాట్లాడాను, నేను పట్నం గారితో మాట్లాడాను. ఏమన్నారు? అతను ఏమంటున్నారంటే అంటే వాళ్ళు ఓనర్లు ఉంటా అంటే మేము అది కాల్ చేయమన్నాము, లాకేషన్ మాత్రం ఈయన కాదు, పట్నం సార్, పట్నం మాకు సంబంధం లేదు లాక్ గురించి. రేపు పొద్దున ఇండ్లు మరి అక్కడ ఇండ్లు అమ్మి కొంటున్నారంట కదా సార్ 4 లక్షల కంటే, మీరు రండి అట్లాంటిది ఏదైనా ఉంటే. మరి సురేష్ గారు మీ పేరు వాడుకుంటున్నాడు అంటే అని కూడా అన్నాం. అంటే ఎవరైనా సరే ఆయన మాట్లాడేది పర్ఫెక్ట్ గా మాట్లాడి, నేను లిటరల్ గా చెప్తున్నా, నేను ఇంటర్వ్యూలో చెప్తున్నది, ఆయన మాట్లాడే దాంట్లో ఎలాంటిది, ఆయన టీఆర్ఎస్ క్యాండిడేట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, న్యాయం ఇస్ న్యాయము, కరెక్ట్ ఇస్ కరెక్ట్. ఆయన చెప్పింది ఏంటంటే తప్పు ఎవరు చేసినా తప్పే, మీరు రండి, దానికి నేను రెడీ అంటున్నారు ఆయన. డెఫినెట్ గా. మరి ఏమంటావు అమ్మా, వాళ్ళు కూడా రెడీ ఉన్నారు. 4 నెలలు టైం ఇచ్చినా కానీ ఎందుకు ఖాళీ చేయలేదు? ఆ పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు, ఇంటికి ఉండకు వచ్చి మేము ఉంటామమ్మా, ఖాళీ చేయమ్మా, ఖాళీ చేయమ్మా, కాళ్ళు మొక్కిరమే అన్న. మీకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధం ఏంటన్నా? ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మీకు ఏంటి సంబంధం? నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. ఒకటి విషయం ఏంటంటే నేను వాళ్లకు అప్పు ఇవ్వడం జరిగింది. మీరు రేపు పొద్దుగా వచ్చి అడిగినా అంతే ఉండాలి సార్, నేను మాట్లాడినా అంతే ఉండాలి. సర్పంచ్ గారి దగ్గర పోతేనే ఇది పరిస్థితి సార్, మరి ఇంటి వాళ్ళు వచ్చి ఉంటామంటే ఇంట్లో ఉన్నామే ఖాళీ చేస్తలేదు, ఎందుకు ఖాళీ చేయలేదు ఆమెను అడగండి సార్. ఇప్పుడు మీ దగ్గర ఉన్న లేదు ఆమె ఖాళీ సంగతి పక్కన పెడదాం. యాక్చువల్లీ ఇప్పుడు మీరు లాక్ చేయడానికి మీకు డబ్బులు ఇచ్చేది ఉంది కాబట్టి డబ్బుల కోసం లాక్ చేసుకున్నారా? విషయం ఏం లేదు సార్, లాక్ కాదు, ఇంటి వాళ్ళు అక్కడ ఉన్న ఊరు వాళ్ళు వేశారు, మేము కాదు వేసింది. ఈమె ఖాళీ చేస్తలేదు. స్పాట్ లో ఓనర్ ఉన్నారా సురేష్ గారు? లాక్ చేసేటప్పుడు ఓనర్ గారు ఉన్నారా, లేదంటే అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ లలో ఉన్న వాళ్ళే మాత్రమే ఉన్నారు? ఊరు వాళ్ళు, అక్కడ ఉన్న ఊరు వాళ్ళే సార్, అక్కడ ఉన్న బ్లాక్ వాళ్ళే సార్. ఓనర్ అయితే లేరు అక్కడ? ఓనర్ గిట 2వ రోజే వచ్చినట్టు. మరి ఓనర్ లేకుండా ఒకటి ఓకే, మీరు అన్నది కరెక్టే సురేష్ గారు, ఓనర్ లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి ఎందుకు సంబంధము? ఇప్పుడు ఓనర్ వచ్చి లాక్ వేపిస్తున్నాడు అంటే సరే మీ ఇంట్లోకి వెళ్తలేదు అట్లా అనుకోవచ్చు. ఆమె వచ్చింది సార్, సార్ వస్తే గిటి మీకు ఖాళీ చేయలేదు, ఆమె ఇబ్బంది చూడలేక వాళ్ళు బ్లాక్ వాళ్ళు వేశారు. ఎందుకంటే ఆమె చెప్తే ఈమె ఖాళీ చేస్తలేదు, ఎందుకు ఖాళీ చేస్తలేదు ఆమెకే తెలియాలి. ఇంకొకటి నన్ను వాడుకుంటుంది, నాకు ఆమెకి ఎలాంటి సంబంధం లేదు. మీ దగ్గర ఉన్నాకు నాకు 1 రూపాయి ఆమె ఇచ్చేది లేదు, నేను ఆమెకి ఇచ్చేది లేదు, నాకు ఆమె పగలేదు, నేను ఆమె ఉన్న పాలామె కాదు. సురేష్ గారు ఓకే, మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. మేలే చేసినాము ఇల్లు ఇప్పించి కూడా. సురేష్ గారు ఒక మాట, ఓకే మంచి చేశారు, ఓకే మంచిది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో ఒక ఆమె ఇల్లు కాల్ చేయకపోతే ఓనర్ లేకుండా వేరే వాళ్ళు వచ్చి లాక్ వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్?
అంత అవసరం ఎవరికి ఉంది అక్కడ? తెలియదు సార్ ఆ విషయం, వాళ్ళని అడగండి, ఆ ఊర్లో వాళ్ళని అడగండి. ఒకనొకటి వింటే అందులో మీ పేరే వస్తుంది. ఆమె వాడుకుంటుంది సార్ నన్ను. నేనా? నిన్ను వాడుకోవాల్సినంత అవసరం ఏంది అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే నేను వాళ్ళకు ఇబ్బంది ఉంది, ఇది పరిస్థితి అంటే వేరే వాళ్ళు చెప్పారు, అన్నకి ఇది పరిస్థితి అంటే సరే మరి ఏంది అంటే ఇట్లా నేను డబ్బులు ఇవ్వడం జరిగింది సార్ వాళ్ళకు. ఓనర్ వాళ్ళకా ఈమెకా? సార్ ఈమె కాదు సార్, ఆ ఇంటి ఓనర్. ఈమె కిరాయికి ఉంది కదా, ఈమె ఎన్నైతే కిరాయికి ఉండి ఖాళీ చేయలేదు ఆ ఇంటి ఓనర్. మధ్యవర్తులు వేరే షూరిటీ ఉండి అన్నకి ఇది పరిస్థితి అంటే సరే అని నేను డబ్బులు ఇవ్వడం జరిగింది అంతవరకే. ఏమేమనుకుందంటే నేను ఉన్న ఇల్లుని ఈయన కొన్నాడు అని ఆమె అనుకున్నది. నేను డబ్బులు అప్పిస్తాను, నేను కొనలేను. జస్ట్ అట్లా గిరి పెట్టుకోవచ్చా? డబుల్ బెడ్రూమ్ అట్లా పెట్టుకోవచ్చా అన్న? ఇల్లు గిరి పెట్టుకోలేదు కదా నేను. మరి ఏం పెట్టుకున్నావు? నేను ఏం పెట్టుకోలేదు సార్. మరి ఏం పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అన్న, మీరన్నది మీకు రెస్పెక్ట్ చేద్దాం, మీరన్నదే కరెక్ట్. ఓకే, ఈమె ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లు మీరు గిరి పెట్టుకున్నారా? లేదంటే నీ దగ్గర ఉన్న పేపర్ అప్పిచ్చినట్టుగా ఉన్నప్పుడు అప్పడుకోవాలి, కానీ దానికి షూరిటీ ఉన్న వాళ్ళు వచ్చి లాక్ వేయడం ఎంతవరకు కరెక్ట్? ఇల్లుకి ఎవరు? మీకు సంబంధించిన వాళ్ళు. నాకు సంబంధించిన వాళ్ళు ఇవ్వలేదు సార్, ఊరు వాళ్ళు వేశారు. నన్ను అడిగితే నేను ఏం చెప్తాను సార్? మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారన్నా? మీరు ఆ లాక్ విషయం నాకు సంబంధం లేదు సార్. మీరు అక్కడ లేరా? ఆ లాక్ వేసేటప్పుడు కావచ్చు, మీరు వేరే లేడీస్ ని ఉసగొల్పి పంపించిన విషయం వాస్తవం కాదా? నేను ఎందుకు ఉసగొలుతాను సార్? మీరు వచ్చి అడగండి సార్, నన్ను అడిగితే నేనేం చెప్పాలి? ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సురేష్ గారు. కాదమ్మా, ఆయన చెప్పేదేమో అట్లుంది, ఇప్పుడు మీరు చెప్పేదే నమ్మాలని కూడా లేదు. మేబీ సురేష్ గారు అప్పిచ్చారు, అప్పు ఇచ్చి పుచ్చుకోవడం అనేది కామన్ థింగ్. అది ఇల్లు గిరిపెట్టుకోలేదని చెప్తున్నాడు ఆయన. ఓకేనా? సురేష్ గారి మీద మీ కోపం ఏంటి అన్న? ప్లీజ్ కొంచెం మీరు ఆగండి. సురేష్ గారికి మీకేంటి సంబంధం? మీద కోపం కాదు, ఇంకెవరి గారి మీద కోపం కాదు, ఇవి దుర్వినియోగం అవుతున్నాయి గవర్నమెంట్. సురేష్ గారు చేస్తున్నారా, వేరే వాళ్ళు చేస్తున్నారా? సురేష్ గారికి ఈ బ్లాక్ లో 201 లో ఇల్లు ఉందా? ఇప్పుడు నేను చూపించిన వీడియో ఇల్లు ఎవరిది? అది అన్న 200 బ్లాక్ లో మీరు లోపల ఈ బ్లాక్ అదేంది, అది ఫర్నిచర్ చేపిస్తున్నారు. ఫర్నిచర్ చేపించే ఇల్లు మీరు కొనుక్కున్నారా అన్న? మీకు గవర్నమెంట్ నుంచి వచ్చిందా? సరే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, మీరు ఏమనుకోకండి. ఆమె ఎవరండి మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి? ఆమె ఎవరు? ఆమె కాదు క్వశ్చన్ వేసేది, నేను వేస్తున్నా. ఒక మీడియా పర్సన్ గా నేను వేస్తున్నా సురేష్ గారు. ఓకే మీకు పర్వాలేదు కానీ అయితే ఆమె కిరాయికి వచ్చింది, ఇల్లు కాల్ చేయాలంటే ఇల్లు చూసుకుని వెళ్ళిపోవాలి. ఇదంతా టార్గెట్ చేయడం, ఇదంతా ప్రెస్ ఎవరు ఎందుకు చేస్తుంది అనేది ఆమెకే తెలియాలి. అంటే ఇప్పుడు మీ ఇంటి దగ్గరకు వస్తే మీకు అంత బాధ అనిపిస్తుంది సురేష్ గారు, మరి ఆమె ఉన్న ఇంటి విషయంలో మీరు ఇన్వాల్వ్ అయితే ఆమెకు బాధ అనిపించదా? మీరు ఎప్పుడన్నా రండి, మీరు రండి. మేము సురేష్ గారు, మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మీరు ఇల్లు కొనుక్కున్న విషయం వాస్తవమా కాదా? ఇంకొకటి, మేము వర్క్ చేయిస్తున్నాం సార్. మీరు ఇల్లు మీ గవర్నమెంట్ నుంచి వచ్చిందా, మీరు కొనుక్కున్నారా? నాకు ఒకటి చెప్పండి అంతే. నేను ఏమంటున్నా వినండి సార్, నాకు అడ ఇల్లు నేను వేరే వాళ్ళ వర్క్ చేపిస్తున్నాం, కాంట్రాక్ట్. నీకు ఇల్లే లేదా? సొంతం ఇల్లు అక్కడ? సొంతం ఇల్లు లేదు. ఇప్పుడు మీరు ఏదైతే ఫర్నిచర్ చేస్తున్నారో అది మీ ఇల్లు కాదు, జస్ట్ నువ్వు కాంట్రాక్ట్ బట్టి పని చేపిస్తున్నావు. వేరే వాళ్ళతో చేపిస్తున్నాం. ఓకే, ఆ ఇల్లు నేను రేపు మార్నింగ్ వస్తానన్నా, రేపు మార్నింగ్ వచ్చిన ఆ ఇల్లు ఏదైతే చేపిస్తున్నారో ఆ పేరు సురేష్ అనే పేరు మీద ఉంటే ఎట్లా? ఉండదు, అట్లా ఉండదు. ఎవరి పేరు మీద ఉంటుంది? వాళ్ళ పేరు ఉంటుంది సార్, వాళ్ళ అగ్రిమెంట్ ఎవరి పేరు మీద వాళ్ళ పేరు మీద ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయమనడం కాదమ్మా. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా సురేష్ గారు కొంచెం ఆగండి సురేష్ గారు, వింటా మీ మాట వింటా. లేదు తీసుకోలేదంటే చెప్పింది. అయితే ఒకటమ్మా, ఇప్పుడు సురేష్ గారు అక్కడ ఇల్లు కొన్నట్టుగా మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయా? నేను రికార్డ్స్ ఉన్నాయి సార్. ఇంకోటి, ఆ ఇల్లు ఎవరిదనంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇప్పుడు కొత్తగా ఏదో చేపిస్తుందంట ఇల్లు సురేష్. అమ్మ ఇయ్యాల కాదు, నేను 4 రోజులు పెడతా తెలవనోళ్ళు, నేను అంత ఈజీగా ఏం వదిలిపెట్టా. నేను చెప్తుంది అదే, అక్కడికి వెళ్ళి సురేష్ ఇల్లేదనంటే నేను చూపించిన వీడియో ఇంటికి తీసుకెళ్తారా, ఇంకెక్కడికైనా తీసుకెళ్తారా? ఆ ఇల్లు సురేష్ దా కాదా? ఇంటికి తాళం ఇవ్వడానికి నువ్వు నేను అడుగుతా. నా బ్రతుకు నాది, నీ బ్రతుకు నీది. మమ్మలను క్వశ్చన్ చేయడానికి మీరెవరండి? అది గవర్నమెంట్ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి అడిగే హక్కు తెలుసుకో. అది గవర్నమెంట్ అది గవర్నమెంట్. నువ్వు కొని రాజుకు వర్క్ చేపించి రోజు మాట మారుస్తున్నావు చూడు. నా ఇల్లు సూదురా మరదలా 4 సార్లు నన్ను దొలకవే చూపియలే నువ్వు ఇల్లు. ఇప్పుడు ఇది గవర్నమెంట్, ఇది నువ్వు ఇన్వాల్వ్ కాకపోతే అసలు ఈ కంపు ఉండకపోతుండే.
మీరు కిరాయికి ఉన్నారు, ఇంటి వాళ్ళు కాల్ చేయమన్నారు, మీరు కాల్ చేయాలా వద్దా? నేను ఖాళీ చేస్తే 5 రోజులు ఎక్కువైతే నువ్వు వాళ్ళందరూ ఎంబడేసుకొని వచ్చి పేపర్లు చూయించి నువ్వు 4 నెలలు అనే మాట మాట్లాడకు. నీకేం తెలుసు? నువ్వు డబుల్ బెడ్రూమ్ లో లేనోడి, నువ్వు సంగారెడ్డినివి, వినండి మేడం, నువ్వు సంగారెడ్డినివి. సారు సంగారెడ్డి సురేష్ కి డబుల్ బెడ్రూమ్ 4 నెలల 3 నెలల సంగతి ఎట్లా తెలిసింది? నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వెవరండి? నువ్వు ఇదే క్వశ్చన్ నేను అడుగుతున్నా. నీ ఇంటి పేపర్ తీసుకొచ్చి చూపించి నువ్వు లాక్ అయిపోలే. జ్యోతికి వాళ్ళని లంజాన్ని తిట్టినందుకు కాలు మొక్కి తాళం వేపియలే నువ్వు. అవసరం లేదు. ఎందుకు కాల్ చేయాలి మరి? కాల్ చేయనందుకు వాళ్ళు లాకేసుకున్నారు. నేను ఖాళీ చెయ్యను అందులో లాక్ వేసింది దుర్గా కాదు. దుర్గా మాట్లాడిన కాల్ రికార్డు, దుర్గా మాట్లాడిన కాల్ రికార్డు వినిపిస్తా. ఇప్పుడు ఆగు, దుర్గా మాట్లాడిన కాల్ రికార్డు కూడా వినిపిస్తా. కాల్ అని పెంట కాదు, నీ నెత్తి బూరు మొత్తం రాలిందా కిడవా నేను. ఏమైనా చేసుకో సురేష్ గారు, ధర్మమే గెలుస్తుంది ఎన్ని రోజులకున్నా. ఇది సురేష్ కరెక్ట్ గారు, మాట్లాడిను. జస్ట్ పెడతారు. ఆమె కిరాయికున్నా ఆమె వేరే ఇల్లు చూస్తున్నప్పుడు వేరే ఇల్లు చూసుకొని కాల్ చేసుకుంటే అయిపోతుంది కదా. అడుగుతారు కదా, వానికి ఏం అవసరం? వాడు వీడని మాట్లాడుతుంది, ఎవరది? సురేష్ వాడు వీడని సురేష్ గారు, మాట్లాడుతుంది సురేష్ గారు ఏంటి? ఎవరండి నువ్వు? వాడు వీడని మాట్లాడుతున్నావు. అట్లా అనొద్దు కదా. ఏం అవసరం? సురేష్ గారు, సురేష్ గారు, ఆయన మేడం అన్నప్పుడు మీరు సార్ అనండి, కానీ ఆ లాంగ్వేజ్ సురేష్ గారు వాడు వీడని ఎందుకు మాట్లాడతారండి? కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు, అట్లా అనొద్దమ్మా. ఏదైనా ఉంటే మీరు పర్సనల్ గా మాట్లాడుకోండి, మీడియాలో కూర్చున్నప్పుడు వాడు కూడా అడగడానికి నా బతుకు నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటే నా పంచాయతీ నాది. సురేష్ గారు, అడగడానికి సురేష్ గారు, నీదేమైనా ఉంటే పోయి ఏమైనా చేసుకోండి మీరు. సురేష్ గారు ఒక మాట, మమ్మల్ని అడగడానికి మీరు నా బతుకు నాది, నా పిల్లలు నాకు తక్కువ పడ్డది. ఇప్పుడు నాది ఇంట్లో బియ్యంలో నువ్వు తెచ్చిస్తావా అండి? సురేష్ గారు నేను మాట్లాడొచ్చా? నా దగ్గర ఉంది. సురేష్ గారు చెప్పండి సార్. నేను ఒక మాట అడుగుతా, మీ ఇష్టం. తర్వాత నేను లిటరల్ గా చెప్తున్నా, నేను ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద మెంటల్ గా కూర్చోవాల్సి వస్తుంది అన్న. నేను మిమ్మల్ని మీకు వార్నింగ్ అనుకోవద్దు. రేపు పొద్దున సురేష్ అనే పర్సన్ కి అక్కడ ఇల్లు వేరే మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర కొన్నట్టుగా ప్రూఫ్ అయితే ఎట్లా? వినండి సార్, నాకిట ఆడపిల్లలు ఉన్నారు సార్, నాకు 2 ఆడపిల్లలు. నేను నీ దగ్గర ఏం దాస్తలేను. రేపు పొద్దున వచ్చి అడిగిన అంతే ఉండాలి, ఇప్పుడు చెప్పిన అంతే ఉండాలి. నేను ఆ ఇంటి వాళ్ళ దగ్గర వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటే నేను తీసుకొని, నాకు ఇల్లు లేదు కాబట్టి నేను అప్లై చేసుకుని నాకు రాలేదు కాబట్టి నా పిల్లలకు నేను రెంట్కుంటున్నాము. ఆ ఇల్లు నీ ఓన్ ఇల్లు కాదు. ఇంకోటి, నాది ఓన్ ఇల్లు కాదు, తీసుకున్నాను. మీ దగ్గర దాయడం కాదు ఈరోజు రేపు పొద్దుగా. ఎందుకంటే ఆమె మీద ఫ్రాడ్ చేస్తుంది మా మీద. ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లతో మా ఆడపిల్లలతో ఆమెకి సురేష్ గారు, ఒక కిరాయికి ఉన్న ఇంట్లో 18 లక్షలు 15 లక్షలు పెట్టి ఇంటీరియర్ అంతా చేపిస్తారు అంటే రెంట్కున్నోళ్ళు. సార్ నేను బంగారం పెట్టాను, అది ఇది పెట్టాను, ఉండడానికి అని చేయించుకున్నాను సార్. నేను మీ ఓన్ ఇల్లే కానప్పుడు రెంట్ ఇంట్లో ఎవరు చేయించుకుంటారు సురేష్ గారు? సార్ నేను ఉండడానికి అని చేసుకుంటున్నాను సార్. మీరు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటే డబ్బులు ఇచ్చేసినా నేను కొనుక్కోలే. ఇది కాదు సార్, వేరే ఇల్లు మీరు చేపించారన్న చూడు. ఆ ఇల్లు నేను అందరి సమక్షంలో నేను మొక్కుకి తీసుకున్నాను సార్. అది చేపించుకొని నేను ఉండడానికి అని చెప్పించుకుంటున్నాను. సురేష్ గారు, మీరు ఉండడానికి వేయించుకోండి, ఏదైనా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందులో కొనుక్కున్న విషయం వాస్తవమా కాదా? గరీబుల దగ్గరికి ఇంతే. గరీబులు కాదు సార్, వాళ్ళకు నేను డబ్బులు ఇచ్చి తీసుకున్నాను సార్. కొనుక్కున్నట్టే కదా, డబ్బులు ఇచ్చి తీసుకున్నా, ఎట్లా తీసుకున్నా సార్? నేను కొనుక్కున్నారు కదా. తప్పని మీరు అంటారు, కొనుక్కోవడం అమ్మడం తప్పని మీరు తీసుకొస్తారు పాయింట్ అవుట్. కానీ నాకు ఇల్లు లేదు, నేను అప్లై ఇల్లు లేకపోతే గరీబోళ్ళు ఇల్లు దొరికినాయా నీకు? వేరే ఇల్లు లేవా సురేష్ గారు? అంటే నేను తీసుకోవడమే తప్పు అంటున్నారా? 100%. గవర్నమెంట్ ఇండ్లు అమ్మే వాళ్ళది ఎంత తప్పు ఉందో కొనే వాళ్ళది కూడా అంతే తప్పు ఉంది సురేష్ గారు. ఓకే, ఈ విషయం మీద సురేష్ గారు నేను ఒక్క విషయం నేను ఆల్రెడీ ఇంత ముందు పట్నం సార్ తో కూడా మాట్లాడడం జరిగింది. మీరు ఆల్రెడీ విత్ ఆడియో లైవ్ లో మాట్లాడుతున్నారు. ఈ విషయం నేను అనుకున్నాను, మిమ్మల్ని ఇంతసేపు ఎందుకు కూల్గా అడిగిన అంటే, నేను సరే మీరు చెప్పేది కూడా వినాలి, మీ వర్షన్ కూడా, ఎందుకంటే ఈమె చెప్పేది నిజాలని నేను ఎందుకు అనుకోవాలనుకున్నా. మీరు ఇప్పుడు గరీబిన్లల్లా గవర్నమెంట్ మీకు అమ్మినోళ్ళు ఎవరో వాళ్ళు కావాలి, నువ్వు ఎట్లా కొంటావో నువ్వు కావాలి. వాళ్ళు ఇప్పుడైతే ఎవరైతే ఉన్నారో మేము ఉంటామని చెప్పేసి మేము రెంట్ పర్పస్ లోనే మాట్లాడినాము. వాళ్ళే లేదు లేదు సార్, ఇప్పుడే మీరు కొన్నారన్నారు, ఇప్పుడు మాట మారుస్తున్నారు సురేష్ గారు. వినండి సార్, వినండి. ఇప్పుడు అట్లయితే అట్లయితది, లేకపోతే వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ సార్. సార్ ఒక మాట, ఇది కరెక్ట్ కాదు. ఒకటి కొన్నారు, నేను ఎప్పుడు రావాలి, రేపు రావాలా ఎల్లుండి రావాలా? ఇది నా నంబరు, ఫీడ్ చేసుకోండి. ఇప్పుడు కాల్ చేసింది నా నంబరే, ఫీడ్ చేసుకోండి, నేను వస్తా. ఇది ఎట్లా ప్రూఫ్ అవుతుందో నేను ఎవరు ఏడికంటే అడిగి పోదాం. ఈ విషయాలు ఆమె పక్కన పెట్టండి. కానీ మీలాంటి వాళ్ళు ఇట్లా గరీబోళ్ళ, ఇప్పుడు గవర్నమెంట్ ఇండ్లు గరీబోనికి రావాలి, కానీ మీలాంటి వాళ్ళు నిల్వాలి 4 లక్షలు 5 లక్షలకు ఎట్లా కొట్టరండి? నేను ఉన్న ప్లాట్ అమ్మేసుకొని బంగారం అమ్మేసుకొని చేపించుకుంటున్నా సార్ నేను. అవును సార్, నేనేమంటే గరీబోని ఇండ్లు ఎట్లా కొంటారు మీరు?
బయట కొనుక్కోవాలి. గవర్నమెంట్ ఇల్లు ఎట్లా కొట్టరంటే మీరు. నేను అమ్మ నాకు ఆ లొకేషన్ పెట్టు అన్న, నేను రేపు కానీ ఎల్లుండి కానీ వస్తానా, ఓకేనా? నేను వచ్చి ఈ నంబర్ మీ దగ్గర నేను కూడా ఫీడ్ చేసుకుంటే, ఫోన్ చేసింది ఆ నంబరే, మాట్లాడదాం వచ్చినాక. ఇంకా చాలా ఇండ్లు ఉన్నాయంట. యాక్చువల్లీ ఇప్పటిదాకా మా సార్ మాట్లాడితే నేను అనుకున్నా, ఆయన లిటరల్ గా చెప్పిండు ఎవరు కొన్నా ఎవరు అమ్మినా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నీకు దమ్ముంటే రా అన్న నన్ను. సారు నేను వస్తా, వచ్చినాక మాట్లాడదాం, ఓకేనా? రైట్ అన్న, థ్యాంక్ యూ. ప్రతి ఒక్క విషయం మాట్లాడుతున్నా నేను. లిటర్ ఆమె నాకేమి ఎక్కువ కాదు. రేపు పొద్దున సురేష్ గారు నేను మీకు చెప్తున్న విత్ లైవ్ లో, ఆమెది ఏ మాత్రం తప్పున్నా ఈమె ఫ్రాడ్ క్యాండిడేట్ అని నేనే టెలికాస్ట్ చేస్తా. ఏ మాత్రం మీరు తప్పు చేసినా మీ విషయంలో కూడా నేను కాంప్రమైజ్ అయ్యే విషయం ఉంటుంది. నేను ఏడికైతే అడిగాయి చూసుకుందాం, ఓకేనా? ఆమె తప్పు చేస్తే ఆమెను కూడా కడిగి, ఆమె పెద్ద అదేం కాదు. ఇక్కడ మీడియాలో వచ్చి కూర్చుంటే ఆమె చెప్పేది వింటాం అంతే తప్ప. సురేష్ గారు ఇప్పుడు మీకు రెస్పెక్ట్ గా కాల్ చేయడం ఏంటంటే, ఆమె చెప్పేటి అన్ని వినొద్దు కాబట్టి మీ వర్షన్ ఏందో వినడానికి కాల్ చేస్తాం. మీరు ఒప్పుకున్నారు నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్నట్టుగా, ఓకేనా? నేను వచ్చినాక మాట్లాడితే అదే పట్నం సార్ దగ్గరికి వెళ్దాము. ఇది ఎంతవరకు కరెక్ట్, గరీబోళ్ళని ఎంతగానో ముంచుతారు, ఏంది ఇది అనేది ఒకసారి మాట్లాడదాం మనం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేను అడుగుతుందా దుర్గా ఇల్లే కావాలని అడుగుతున్నానా సార్? మీరు ఇంతసేపటి నుంచి విన్నారా నాకు ఆ ఇల్లు కావాలన్నా? నేను నాకు ఇల్లు కావాలన్నా? మీరనేది ఇక్కడ వాళ్ళు అనేది ఏంటంటే, ఈమె డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం, ఈమె స్వార్థం కోసం మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తారని వాళ్ళు అంటారు. నువ్వు చెప్పే వర్షన్ నాకు 2 వర్షన్లు అర్థమవుతుంది. నేను గరీబ్ దాన్ని, నాకు ఇచ్చినా పర్లేదు, కానీ ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చినా పర్లేదు. కానీ ఇట్లా వీళ్ళు ఎందుకు కొన్ని అమ్ముకుంటున్నారు? ఇది కాదు కదా రూలు. నేను కూడా ఎలిజిబుల్. ఇప్పుడు నా గురించి ముందు నేను కొట్లాడుకుంటా, నా కడుపు నిండాలని వేరే వాళ్ళ కడుపు నిండాలని ఎవరు కూడా అన్నారు. మీరు అంటారా? అన్నారు. నేను కూడా అదే అంటున్నా, నేను కూడా ఎలిజిబుల్. ఇట్లా మీకు వీళ్ళని ఎందుకు చూపించిన అంటే, ఎగ్జాంపుల్ ఇట్లా జరుగుతున్నాయి అమ్మా. ఈ డబుల్ బెడ్రూమ్ మాలాంటి వాళ్ళని గుర్తించండి. ఇదే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ మీద నాకు చాలా మంది అప్రోచ్ అయితే నేను టేకప్ చేయలేదు, బట్ నీతోనే స్టార్ట్ చేసిన. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో నీదేమన్నా మిస్టేక్ ఉంటే, నువ్వేమన్నా తప్పు చేస్తే నువ్వు ఫ్రాడ్ అని నేను టెలికాస్ట్ చేయడానికి రెడీ. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఇదే సురేష్ అనే పర్సన్ ఒక గరీబుల్లది కొన్నాడు కాబట్టి ఈయన తప్పుంటే ఈయన వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదు. నేను సీరియస్ గా చెప్తున్నా. ఏడికైతే నాకు ఇదే కాల్స్ నాకు రావచ్చు. నేను ఎవ్వని అయ్యాక భయపడే మొగోని కూడా కాదు. నేను దేక్లింగ్ అంటే దేక్లింగే. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ పట్నం మహేందర్ గారు మాణిక్యం సారీ పట్నం మాణిక్యం గారు మాట్లాడిన దాంట్లో పర్ఫెక్ట్ ఉంది. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మాణిక్యం సార్ కు చేతులు ఎత్తి చెప్తున్నా, ఆయన చేస్తుండని మీకు అనలేను, ఆయన పేరు వీళ్ళు చెప్తున్నారు అన్న దానికి సాక్ష్యం అంటే కూడా మీకు వినిపిస్తాయి. ఇప్పుడు ఇంత టైం చాలా అవుతుంది మీకు. ప్రాబ్లం పెద్దది ఉన్నప్పుడు 10 గంటలు గానీ మేము సహకరిస్తాం. నేను వినిపిస్తాను సార్. ఇదే సురేష్ గొంతు మీరు విన్నారా? ఇప్పుడు ఇదే సురేష్ వింటారా? నేను వింటా. ఎందుకు విన్నా? నాకు ఎవిడెన్స్ కావాలి. వినిపి. పట్నం మాణిక్యం సారుకి వాళ్ళు బ్లేమ్ చేస్తుండ్రా, మేము బ్లేమ్ చేస్తున్నామా? కంపల్సరీ సురేష్ గారు ఇంత మాట్లాడినందుకు. ఇంకొకటి ఇగో డబల్ అది ఓనర్ అని అన్నారు కదా, అసలు ఓనర్ ఎంత చల్లగా విన్నది నేను అన్నమాట. అవునా? అది ఫోన్ చేసిండ్రా మీరు? వాళ్ళతో మాట్లాడినావా? నేను ఎవరితో మాట్లాడలేదు. ఓనర్ ఆమె ఎవరితో? ఓనర్ చెప్పిండా నీకు సురేష్ మీరు నిన్న ఇల్లు తాళం వేసుకున్నారు అని? అవును చెప్పింది. మీ ఉద్దేశం ఏందబ్బా? ఏం ఉద్దేశము? నీకు 20 నెలల టైం ఏమన్నావు కదా నువ్వు. నిన్న తాళం వేసుకున్న నాటికి నెల మీద ఎన్ని రోజులైంది? ఈ రోజు 2 తారీఖు కదా. నిన్న వాళ్ళు తాళం వేసుకున్నారు, 25వ డేట్ కు నెల అయింది. 6 రోజులు. 25వ డేట్ నెల తాళం వేసుకున్నట్టు పైన ఎన్ని రోజులైంది? 5 రోజులైంది కదా. అవును. సరే, నేను తాళం వేసుకున్నానికి నేను కంప్లైంట్ ఇస్తే అది ఎట్లయితది? నువ్వు లేవు కదా, వాళ్ళు ఉన్నారు, కేసు అవుతుంది. ఇప్పుడు అది కిలుకుతే ఎక్కడికైనా ఎక్కడికి అవుతుంది? ఫస్ట్ మీరే కదా పోయేది. శ్యామైన హరీష్ నరసింహ శ్యామలని ఇది చేసిండబ్బా. శ్యామలకు వాళ్ళు ఏం చెప్పిండ్రా? శ్యామలకు ఎట్లా ఒప్పించిండ్రా తెలియదు. శ్యామలను ఉన్న విషయం చెప్పిండ్రా మరి లేని విషయం చెప్తే ఆమెకి ఏమైనా అవునులే అది కరెక్టే అనుకొని చేసిందా? శ్యామలకు 2-3కి ఇచ్చేసి చేపించింది పని నిలబెట్టి. ఆడన్న మాటకేమో కాలు మొక్కిపించిండు. ఏ రకంగా నాకు ఇంటికి తాళం వేయించిండు అబ్బా? నాకు అర్థం కాదు. ఒకసారి నువ్వు కూడా ఆలోచించు. వేస్తే నువ్వు కదా వెయ్యాలి. నేను ఈ రోజు వస్తున్నానికి
ఇక ఏందనేది. ఇప్పుడు నేను కూడా ఆడ ఉంటలేను అబ్బా, నేను నీకు ముందే చెప్పిన, నేను నెల వరకు నాకు టైం కావాలి, నేను వచ్చేస్తున్నా అని చెప్పిన. చూడుదురుగా నేను కూడా ఇంటికి పెట్టుకున్నా, నేను నాకు కూడా ఇల్లు వస్తుంది. నేను మొన్న కూడా చెప్పాను ఎట్లయినా నాకు ఇల్లు వస్తా డబుల్ బెడ్రూమ్ లో అని చెప్పేసి. నాకు ఆగుతారు ఒక 10-15 రోజుల వరకు ఆగుని, ఇక లేకపోతే 7 కన్నా కానని చెప్పి నేను కూడా సిద్ధం. నేను ఇంట్లో లేని పెమిద బట్టలతో నిన్న బయటకు వచ్చిన. తాళం అది నీ పైన నా తాళం ఉండి మీదికి నీ తాళం వేసుకుంటే అది వేరు అవుతుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా మంచిగా లేదు, ఎందుకంటే నేను కూడా ఆడ ఖాళీ చేసేసి ఇగో మా వాళ్ళ ఇంటికి నేను సామాన్ వేసుకొని వచ్చి పెట్టిన. నేను కూడా ఆడికి రావాలి. అబ్బా ఇగో దుర్గా, ఇప్పటికైనా ఓపెన్ గా మాట్లాడబ్బా, నువ్వు అట్లా మాట్లాడకు. నువ్వు ఓపెన్ గా కాదు, నిజంగా అబద్ధం కాదు. కావాలంటే సామాన్ వేసుకొని రమ్మంటే ఈ రోజు వేసుకొని వచ్చేస్తాను. నేను అట్లా ఏం లేదు. నేను వచ్చేదికి 3 రోజులు అవుతుంది. ఆయన పని చేసి నిన్న వచ్చిండు అడికి వెళ్ళి. అదే ఫోన్ బస్ అది బటన్ షాట్ ఉంటే నీ దగ్గరనే ఫోన్ ఉంది అనుకో, నేను ఫోన్ తీసి చేస్తే చెప్పిండు నిన్న. నేను సామాన్ తీసుకొని వచ్చినాడు. నువ్వు ఆల్రెడీ 4 రోజులు వచ్చి దుర్గా అన్నే ఉంది కొరకోలో ఏదో ఊరు చెప్పే కొడుకోలే అన్న ఉన్నది, నేను ఈరోజు వస్తున్నా అని చెప్పిండు మీ ఆయన. సరే లొల్లి మీరు వస్తే నేను ఇంకా ఒకలాగైతుంది. ఒక్కటేనది ఏందనంటే కొంచెం బీదవాళ్ళు కదా అనే కొంచెం పిల్లలు ఉన్నారు, వాళ్ళని అనవసరంగా బలి చేసిండ్రు అని కొంచెం మొహం చూడాల్సి వస్తుంది మీది. లేదు నేను కూడా ఎదుర్కొంటా సమస్య అని అంటే రండి, అందరు రండి. ఎదుర్కోవడమేంది, నువ్వు నెలకు ఖాళీ చేస్తా అని చెప్పినావు, నెల అయిపోయింది కదా. అది కూడా ఇప్పుడు పోలీస్ వేరే వాళ్ళు నిన్న వాళ్ళు ఎందుకు తాళం వేసిర్రు తెలుసా సురేష్? నాకు ఆ విషయమే తెలియదు. నిన్న వాళ్ళు తాళం ఎందుకు అదే చెప్తా, ఎందుకు వేసింది తెలుసా? సురేష్ ఆ ఇల్లును ఇంటి మీద పైసలు ఇచ్చిండు కాబట్టి సురేష్ కక్కు ఉందంట, నిలబడి ఇప్పించిండు. మనకు తెలియదు, ఎందుకంటే పైసలు ఉన్నారు కాబట్టి ఆ విషయం చేసిండేమో. మరి డబ్బులు పైసలు ఇస్తారేమో అనుకుని వేసిండేమో. ఇంటి తాళం వేసే పైసలు ఇస్తారేమో కాదు, అదే ప్లాను అన్ని తెలుసు అందరికి. ఓపెన్ గా తెలుస్తూనే ఉంది. ఇంట్లోకి ఫస్ట్ నేను లేస్తేనే ఆ ఇల్లు సురేష్ గారు వేసేది కూడా సంబంధం లేదని అన్నాడు. సురేష్ తో మొత్తం శ్యామలు ఏమన్నది, సురేష్ ఏమంటే వేసినామన్నది. ఓనర్ ఏం చెప్తుంది, అవునా నాకు అంటుంది. అంటే దొంగ రిజల్ట్ బయట పెట్టిందని దొంగ. నాకు ఒక 10 రోజులు టైం ఇవ్వబ్బా. ఇక 10 రోజులు అంటే నేను ఏడుండాలి అబ్బా చెప్పు, నువ్వే చెప్పియ. ఇది కూడా చెప్పియ నువ్వు. ఇప్పుడు ఈడ తెచ్చి నేను ఉండాలంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఏమనుకుంటారు, ఆలోచించు నువ్వు కూడా. ఆలోచించు, అయ్యింది అయిపోయింది. నాకు ఒక 10 రోజుల టైం ఇయ్యు. సప్పుడు చేయక ఏ లొల్లి కాకుండా ఎవరింట్లోకి ఎవరి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు కరెక్టే, ఇప్పుడు మా అడవిల దగ్గరకు వచ్చి నేను కూడా ఉండాలంటే కష్టమే కదా. కష్టమైతుంది కరెక్ట్. ఎట్లా నువ్వు చూడు, నువ్వు అడవిల దగ్గరికి దేనికి సామాన్ తీసుకుని వచ్చినావు, ఎట్లా వచ్చినావు నీకు తెలుసు, మీ ఆయన తెలుసు, వాళ్ళకి తెలుసు. నాకు ఒక 10-12 రోజులు టైం ఇయ్యు. ఆమె కిరాయి కడతా అంటే ఏమన్నది, అడిగితే నన్ను తిడతారని అన్నది సార్. ఆమె అడిగి పోతే పెద్ద నేను ఈ రోజు ఎస్పీ వాళ్ళ దగ్గర కంప్లీట్ ఈవినింగ్ పోయి ఎస్పీ అడిషనల్ ఎస్పీ లేకపోతే అడిషనల్ ఎస్పీ కంప్లీట్ ఇచ్చిన వాళ్ళ రైటర్ పిఎస్ కి వెళ్తున్నాడు. అక్కడ నుంచి ఇది అవుతుంది. అనవసరంగా స్పాట్ లో ఉండకు అనిపిస్తుంది నాకైతే. ఉండవు అంటే ఇప్పుడు తాళం వాళ్ళు వేసుకున్నారు, ఇప్పుడు నేను నీకు సంబంధం లేదాడా తాళం వేసుకున్న దాంట్లో, అందుకే సంబంధం లేనట్టే ఉండు. నువ్వు చెప్తుంది అది, పోతా అంటే పోనీ ఇష్టం. ఎందుకంటే ఇల్లు టోటల్ ఓపెన్ గా ఉంది, వాళ్ళు ఒకటే వేసుకున్నారు తాళము. లేనబ్బా, ఉంటే నేను ఎందుకు మాట్లాడదాం అని అంటుంటి. మరి నిన్న పొద్దుట మా లడ్డు వాళ్ళ డాడీకి బాగాలేకుండే, సీరియస్ ఉన్నాడు. నిమ్స్కు హాస్పిటల్కి పోయేసి వచ్చిన, లేట్ లేచిన. ఏదాడ పని ఉంది, నైట్ మీదే ఉన్నా నేను. బాసాలకి దోముకుంటున్నా. సురేష్ రాజు వాళ్ళు వచ్చిండ్రంట, కాలు మొక్కాలే వాళ్ళే అని చెప్పేసి, వాళ్ళు కాలు మొక్కిస్తా అని చెప్పి వాళ్ళు కొడతాము చేస్తామని అన్నారు కదా, నిన్ను గాని వాళ్ళను. అయితే వచ్చిండ్రు రా అని చెప్పేసి పిలిచిండ్రు. నాకు పిలిస్తే నేను పోయినా. అందరు ఒకలాగా మాట్లాడితే ఈ హరీష్ ఎవరితోనైతే మాట్లాడిండ్రో వీళ్ళంతా ఇంకొకలాగా మాట్లాడి సీన్ వేరే చేసిండ్రు. వాళ్ళు వంగి అందరికి కాలు మొక్కిండు. వాస్తవానికి పాపం కాలు మొక్కి తప్పైంది, బై మిస్టేక్ లో అన్నాం మేమని చెప్పేసి కాలు మొక్కిండ్రు. కాలు మొక్కిన తర్వాత ఇప్పుడు ఇంటికి తాళం వేస్తేనే నువ్వు వస్తావు, అది వాళ్ళ ప్లాను.
ఇది నీ మీదకే పడుతుంది, ఎటు తిరిగి నీ మీదకే పడుతుంది. నేను ఆమెను పిలిపిస్తాను ప్లాన్ తో తాళం వేసింది. ఈమె ఎందుకు అడ్రస్ లేకుండా పోయింది మరి? నువ్వు బయటకు నువ్వు ఎట్లా రావాలంటే ఇంటికి ఫస్ట్ తాళం వేయాలి. వాళ్ళకి తెలుసు సార్. అది ప్లాన్ వాళ్ళది. కనీసం సురేష్ మాట్లాడినంత గట్టిగా 10 రోజులలో కాల్ చేస్తావా మరి? నేను నిన్న వాళ్ళ ముంగట చెప్పి మతినాన్న లేడు ఎదురుగా 10-12 రోజులల్లా నేను కాల్ చేస్తా అని చెప్పిన వాళ్ళకి. నేను చెప్తే కాగితం రాసి ఇయ్యు అంటే మీకేమది కాగితం రాసిచ్చేది, ఏడికి ఎవరు రవాణా వాళ్ళు వస్తారని చెప్పేసి నేను చెప్పినాను. సార్ మరి అది వాళ్ళని అడిగి తాళం చేయిస్తావా? ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే ఇప్పుడు రివర్స్ నన్ను తిట్టి నన్ను సరే సరే ఊకో మరి. ఎందుకంటే ఇప్పుడు తాళం నువ్వు ఎందుకు రాలేవు, తాళం వేసిపించినాం కానీ ఎందుకు రాలేవు అనే మాట మాట్లాడతారు. ఏముంది సరే మంచిది. నువ్వు అదే అంటున్నా, వాళ్ళ ప్లాన్ అంతా ఏందంటే వాస్తవానికి శ్యామల జ్యోతి వీళ్ళ అదే ఆమె ఏంది కన్ను ఇట్లుంటది చూడు, ఆమె వాళ్ళంతా ఇది అయిపోయింది రబ్బా. మొత్తం అంతా వాడేమో బెల్లమయ్యిండు, నువ్వు నీ మీద మొత్తం దృష్టి పడిపోయింది. బద్దుమాషి అది రావాలి పాపం. నిన్ను అనవసరంగా శబాన ఏదో శబానని కొట్టిండు. శ్యామల రాజన్నను రాకట్లా మా ఇంటికి రాకు, మా పసలు బాధలు ముందే మంచిగా లేరు, ఒకటి లేట్ ఒకటి అంటారు అని చెప్పేసి అన్నదంట శబాన. అది ఉన్నది కాల్ రికార్డులా. అంటే మేము మంచోళంగా అమ్మాయి బద్దుమాషి ఊపిలా కట్టబెట్టిన ఆమె అని చొంప మీదకి కొట్టి, అంటే ఆమె కడగటోళ్ళు లేకనా, వీళ్ళు పైసలు పెట్టేటోళ్ళు కాబట్టి అంత పెద్ద మాట అన్నా గాని లంజలు పట్ట అని అంత మాట అన్నా గాని వాళ్ళకి ఏమనలేరు. సురేష్ అన్నాడు సార్. అంటే నువ్వు గాని శబానా గాని బెడ్రూమ్ వాళ్ళంతా గలీజోలంట అట్లా. వాళ్ళని అడుగుమన్నా తాళం ఇప్పి అని అడిగి అంటే అన్న అంటే మళ్ళీ కూడా భయపడ్డదామె, వాళ్ళు నన్ను ఎందుకు తిడతారో ఏమోనబ్బా అని భయపడుతుంది. ఓనర్ అయినప్పుడు ఓనరు ఎందుకు ఈమె హ్యాండ్ ఓవర్ ఇల్లు ఉన్నప్పుడు ఈమె ఎందుకు భయపడతారు సార్ తాళం గురించి? అదే అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్. అంటే ఆయన దగ్గర సురేష్ దగ్గర పైసలు తీసుకొని చెప్తుంది ఇయ్యలేకనా? ఈమె ఫస్ట్ వీళ్ళు వెళ్ళిపోయారు సార్. వాస్తవానికి వెళ్ళిపోతే సురేష్ వణుకు కూడా నా దగ్గరకు వచ్చిండు. నా దగ్గర రాజు అనే వ్యక్తిని తీసుకొని వచ్చి, అమ్మ రాజుని వాళ్ళు ఫోన్ చేయి మీ ఓనర్కు ఇట్లా వస్తలేదు నా పైసలు తీసుకు, అది కాల్ రికార్డు ఉంది. అప్పుడే నా కొడుకు రికార్డు పెట్టిండు, దాంట్లోనే ఇవన్నీ ఉన్నాయి సార్. చాలా వల్గర్గా మాట్లాడిండు డబుల్ బెడ్రూమ్ గురించి ఇదే సురేష్. నీకెందుకమ్మా రజని ఈ డబుల్ బెడ్రూము గలీజు, పట్టపగలు వ్యభిచారం చేస్తారమ్మా దీంట్లో, వ్యభిచారం అని చాలా నీట్గా చెప్పిన సార్ నేను. వాళ్ళు డైరెక్ట్ పని గురించే మాట్లాడి, ఇట్లా డబుల్ బెడ్రూమ్ లో పట్టపగలు ఒకటి పెళ్ళాం దగ్గరకు ఒకటి పొయ్యి వచ్చినా ఏమన్నారమ్మా అంత గలీజ్ డబుల్ బెడ్రూమ్ అని అంటే, మా అమ్మ అట్లాంటి దాంట్లో నీకెందుకమ్మా అని అడిగింది ఓలు సురేష్ని. నువ్వు కూడా ఒక ఇల్లు కొన్నావు కదా, మరి నువ్వు నీ పెళ్ళంతా బిజినెస్ చేపిస్తావని మా అమ్మ అడిగేసింది మాట. ఇప్పుడు అడుగుతా అంతే అడుగుతారు కదా సార్. మరి నేనుంటేనేమో ఇది బిజినెస్ చేస్తారు, పట్టపగలు వ్యభిచారం చేస్తారు వద్దు అన్న మనిషి, నువ్వెందుకు నీ ఫ్యామిలీ బొమ్మలాగున్న 2 బిడ్డలు 20-22 ఏళ్ల పిల్లలు బొమ్మలాగున్న నీ పెళ్ళాన్ని పెట్టుకుని నువ్వెందుకుంటావు అనే మాట మా అమ్మ కూడా అడిగింది సార్. అయితే వీళ్ళు మా బస్తోలు ఏం చేయాలి, నా పక్కన ఇరుగు పరుగుంటారు కదా, వాళ్ళు మొన్నటి సురేష్ వాళ్ళతో అప్రోచ్ కానంత వరకు వాళ్ళు రైట్ నాసాడే ఉన్నారు. దానికి కౌరం బట్టి వెళ్ళిపోయింది, దాని పరిస్థితి బాగాలేదని చెప్పేసి మాణిక్యం సార్ ఇల్లు ఇస్తే అది అమ్ముకొని ఒకరికేమో కుదబెట్టింది, ఇప్పుడు నీకు కిరాయి పెట్టింది, ఇంకొనికి అమ్ముకొని పోయింది. నువ్వు గతి లేకనే కిరాయికి వచ్చినావు, మేము మాట్లాడుతూ ఉండు, అది ఏం మాట్లాడినా నువ్వు కాల్ రికార్డు పెట్టు నువ్వు అని అన్నారు అని చెప్పిండ్రు పక్కోళ్ళు. నేను కాల్ రికార్డు పెట్టిన, ఆ కాల్ రికార్డులో సురేష్ తిట్టిన మాటలన్నీ విన్నారు ఈ గల్లోలు. విని వీడు కొనడమే కాకుండా ఆ ఇల్లు కొంటాడు, ఈ ఇల్లు కొంటాడు, డబుల్ బెడ్రూమ్లోకి వచ్చి మళ్ళీ మాకు ఎలిజిబుల్ ఉండి మాకు వస్తే మమ్మల్ని లంజలు అంటాడా, వ్యభిచారం చేస్తున్నాం అంటాడా అని చెప్పి సురేష్ కొట్టడానికి పోతే బోల్ర పండుకొని కాలు మొక్కిండు. సురేష్ కి ఇప్పుడు పై ఏందంటే నా వల్ల కాల్ రికార్డ్ బయటపడింది, రజనీ ఎడికి లేపేయాలి మాట బయటపడ్డది. ఓకే ఓకే తల్లి, నేను వస్తాడికి ఒక 2 days లా. ఇంకోటి సార్, మీకు కనీసం అందులో ఒక 10% జెన్యూన్ అనిపించినారండి సార్, అనిపించకపోతే రాకండి. నేను ఏం చెప్తున్నా తల్లి, నేను వస్తా, నువ్వు చెప్పేది నేను కమ్మ పనే అది. ఏమో సార్ సంగారెడ్డి మీడియా వాళ్ళ లాగా మీరు కూడా ఏమో అని అనుకొని భయపడుతున్నా సార్. నేను సంగారెడ్డి మీడియా వాళ్ళని అయితే ఇక గిన్నిస్ బుక్ లెక్కించాలి. వాళ్ళ గురించి మనకు అనవసరం,
నా బాధ నేను చెప్తున్నా, మీకు అనవసరంగా నాకు నువ్వు నాకు అవసరం అప్రోచ్ లేదు. అయినావు అమ్మా, ఎందుకు అప్రోచ్ అయినావు? నమ్మకంతో వచ్చిన. అదే నమ్మకంతో ఉండు, సరే సార్ రండి. ఓకేనా? మళ్ళీ కూడా చెప్తున్నా, మీకు కానీ మీడియాకు కానీ ఏ గవర్నమెంట్ వాళ్ళకి కానీ ఏ రాజకీయ నాయకులకు కానీ కాలయాపన నేను చేసినను, దాంట్లో రిజల్ట్ లేదు, ఇది న్యాయమైన పోరాటం కాదు, ఈమది స్వార్థము, ఇది ఫ్రాడ్ అని సురేష్ అన్నాడా? ఇది నిజమైతే గనక నేనే గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి లబ్ధిదారులు ఎవరైతే అది ఉంటది కదా, దానికి నేను అర్హురాల్ని కానని రాసిస్తా. నా పెన్షన్ వదులుకుంటా సార్, నేను ఒంటరి మహిళ పెన్షన్ వదులుకుంటా, రేషన్ కార్డు వదులుకుంటా. డెఫినెట్ గా తల్లి, నేను ఒకసారి అడిగి వస్తా. ఎవరెవరైతే తాళం వేసిర్రో మాట్లాడదాం ఒకసారి. ఇండ్లు కొనుడు అమ్ముడు అయితే కరెక్ట్ కాదు, డబుల్ బెడ్రూమ్లలో చాలా స్కాములు జరుగుతున్నాయి. డెఫినెట్ గా ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదేమైపోతుందంటే వీళ్ళెవరో చేసి ప్రభుత్వాల పేర్లు ఖరాబ్ చేస్తున్నారు. నిజమే సార్ అది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళా, మరి వాళ్ళెందుకు? నేను డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి పోరాడుతున్న దీని గురించి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదు? మీ అపోజిషన్ పార్టీ వాళ్ళే కదా. మీరు అప్రోచ్ అయ్యారా? తెలుసు సార్, నేను పేర్లు చెప్పదలుచుకోలేను నేను. ఓకే ఓకే తల్లి, నా వంతు పేపర్ ప్రకటనలు వచ్చినాక ఇప్పుడు మీలాంటి ఇంకోటి అది కేఆర్ టీవీ వాళ్ళు కానీ ఓకే టీవీ వాళ్ళు ప్రగతి భవన్ లో కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్స్ ఇవన్నీ ఈ కట్ట అంతా అవే రూపాయి వేస్ట్ అయిపోయింది. నాకు తిరిగిన కాళ్ళే చెప్పులు అరిగిపోయినాయి, ఆటో చార్జెస్ వేయగో, రిసీవ్డ్ కలెక్టర్ ఆఫీస్ లో ఇన్ని ఇచ్చినా సార్. నేను ఇన్ని పేపర్లు మీరు నిదానంగా చదివితే చదవండి, ఇన్ని ఉన్నాయి నా దగ్గర. ఎవరు పట్టించుకోలేరు. అంటే ఒకవేళ గతంలో మేమేమైనా తప్పులు చేసి వీళ్ళు చూపించొద్దానే, మరి అది అర్థం కావట్లేదు. మరి మీడియా అనేది ప్రజల కోసం పనిచేయాలి తల్లి. మీడియా అనట్లేదు సార్, నేను ఈ ప్రభుత్వాన్ని అంటున్నా. ప్రభుత్వం తప్పులు నేను చూపిస్తున్నప్పటికైనా గానీ సరే పలానా తప్పు అంటలేను, తప్పు ఎక్కడ జరిగిందో సరిదిద్దండి అంటున్నా కానీ పలానా తప్పు చేసిండ్రు అనట్లేను నేను. మరి మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? కాంగ్రెస్ పార్టీ ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం క్వశ్చన్ చేస్తే రేపొద్దున వాళ్ళు వీళ్ళని క్వశ్చన్ చేస్తారని భయపడతారు. ఆగుతున్నారా అని అడుగుతున్నా నేను. అదే నిజమైతే కనుక ఆగండి. లేదు అట్లేం లేదు తల్లి, చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుంది. నేనైతే ఒకసారి వచ్చి విజిట్ చేయడానికి ట్రై చేస్తా కంపల్సరీ, ఓకేనా? ఒకసారి అతన్ని కూడా మీట్ అవుదాం, ఇది ఎక్కడ దాకా వెళ్తే చూద్దాం. ఎందుకంటే అన్యాయం అనేది అన్యాయమే, ఎవరు చేసినా ఏం చేసినా. ఆ లోకల్ మీడియా ఏం చేసిందమ్మా? లోకల్ మీడియా వాళ్ళు ఒక మీడియా అతను అయితే కోర్టుకు పోమన్నాడు సార్. నాకు ఇదేమన్నా స్వార్జితమా కోర్టుకు పోవడానికి? వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి కోర్టుకు పోతారు, గవర్నమెంట్ ఆస్తి గంగలు కలుస్తుందిరా నాయన అంటే మీడియా దేనికి ఉన్నది? మీడియాకు పేరు బదులు పార్టీ ఆఫీస్ పేరు పెట్టుకోవాలి. ఏ నాయకుడు తొత్తులో మీరు ఆ నాయకుడు ఆఫీస్ అని పేరు పెట్టుకోవాలి. నాది ఈ ఛానల్ ఆ ఛానల్ అని పెట్టుకోకండి దయచేసి. ఛానల్ ఇజ్జత్ తీయకండి. ఛానల్ ఓనర్ లా చేసింది ఛానల్ కింద పనిచేసే వ్యవస్థనా? ఇప్పుడు మీరు E96 ఉంది, మీరు ఒక ఏరియాకు ఉంటారు, నేనున్న ఏరియాకు E96 ఛానల్ ఉంది. ఆ రిపోర్టర్ అడుగుతున్నాను. డిస్ట్రిక్ట్ రిపోర్టర్లు అంటున్నావా? నేనున్న వ్యవస్థ కరెక్ట్ తప్పు కాదు కదమ్మా. నేను వ్యవస్థ గురించి అడగట్లేదు. నేను డిస్ట్రిక్ట్ రిపోర్టర్లు ఎవరైతే రిపోర్టర్లు అయితే నాకు చెప్పినారో ఏవి రిపోర్టర్ అయితే కోర్టుకు పోవమ్మా అక్కడికి పోయి ఇక్కడ పోవా మీరేనా డైరెక్షన్ ఇచ్చేది? నాకు డైరెక్షన్ తెలుసు కాబట్టి ఫస్ట్ మీ నుంచి వస్తున్నా వయా. నాకు డైరెక్షన్ తెలుసు కాబట్టి వయా మీడియా ద్వారా వెళ్దాం అనుకుంటున్నా. మీరు నాకేం డైరెక్షన్ ఇస్తారు? అది అవునా కదా? మీ వంతు పని మీరు చేయమన్నారు, వదిలేని చేయమన్నప్పుడు మీ మీద ఉన్న విలువ పోయింది. అక్కడ సంగారెడ్డి వాళ్ళ మీద ఉన్న విలువ నాకు. అందుకే హైదరాబాద్ దాకా వెతుక్కుంటూ వాళ్ళని నెంబర్ పెట్టుకుంటూ లొకేషన్లు పంపి మన కాలేలా మొక్కుకుంటూ వస్తున్నా నేను. డెఫినెట్ గా తల్లి నాకు లొకేషన్ పెట్టు, నేను విజిట్ అవుతా. నీకు 2 రోజులని, ఎందుకంటే రేపే రావచ్చు, ఒక 2-3 రోజులు వేరే నిదానంగా కరెక్ట్ గా న్యాయం తీసుకురండి. డెఫినెట్ గా తల్లి. ఒకటి వరంగల్లో ఇట్లనే ఈ చెత్త గురించి ఒక ఇష్యూ ఉంది, వాళ్ళు పాపం చాలా రోజుల నుంచి అడుగుతారు. ఆ ఇష్యూ సాల్వ్ అయిన వెంటనే నీ దగ్గరికి వస్తాను. కట్టుబట్టలతో ప్రతి ఒక్కటి ఆ ఇంట్లోనే ఉంది సార్, లాకేసుకొని కట్టుబట్టలతో. డెఫినెట్ గా సురేష్ గారితో మాట్లాడదాం. సురేష్ గారు ఎట్లా ఇల్లు కొంటాడు, అమ్మినోళ్ళు ఎవరు, అక్కడ నీ ఇల్లు ఎందుకు లాక్ చేసారు, ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఎందుకంటే ఈవిడకి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి ఎవరికి రావాలండి? ఏం గతి లేని వాళ్ళకి, ఏం దిక్కు లేని వాళ్ళకి రావాలి. ఈ దందాలు ఏందండి? డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా రియల్ ఎస్టేట్లు చేసుడు ఏంది నాకు అర్థం అవ్వట్లా. 100% దీని మీద ఏడికైనా సరే వెళ్దాము. మరి టిఆర్ఎస్ ప్రభుత్వం కార్యకర్తల వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఎవరు చేసినా తప్పిస్తే తప్పు. ఓకేనా? ఓకే స్టేడియం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.